ఇచ్చేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా మా ఆహ్వానం పలుకుతూ ఆ వారం ఖాళీ ఉన్నాయి, ఆ వారం కూడా ఖాళీ ఉన్నాయి. కార్యక్రమం అయిన తర్వాత ఎవరు మన ముందరికి పుట్టుడు చూడాలి. ఇప్పుడు వెళ్ళిపోండి ప్రేమలో. సరిపోతుంది సార్, నాకు జూమ్ ఉంది కదా. చేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా మా ఆహ్వానం పలుకుతూ తెచ్చుకున్నాను. కష్టపడండి, చెయ్యండి, మీ రంగంలో మీరు అభివృద్ధిలోకి రండి, సమాజానికి ఎంతో కొంత మంచి చెయ్యండి. ఈ అల్టిమేట్గా ఆఖరికి మనము చేసుకున్న పని మంచి పని అయితే దాని ఫలితం, దాని అనుభూతి ఇలా ఉంటుంది. అదేనా ఇవాళ 30 ఏళ్ల తర్వాత టీచర్లని గుర్తుపెట్టుకుని అందరూ ఒకసారి గేదరవ్వాలనేటువంటి కోరిక. పిల్లాడు కొప్పట్టుకుని ఎగ్గేసి ఇంటికి వచ్చి చూపిస్తాడు మన ఇలాగా. మీ అభివృద్ధిని మా కళ్ళకు కట్టడి చూపించారు, మాకు చాలా సంతోషం. మీకు జీవితంలో మంచి ఉన్నత స్థాయికి రావాలని ఒక్క విషయం, మేము అస్తమిస్తున్న సూర్యులం, జీవితంలో పొందవలసిన అన్నీ పొందాం, చేయవలసిన పనులు సంతృప్తిగా చేసాం, అయిపోయింది. ఇంక ఇప్పుడు మాకు ఏమిటంటే మంచి వెళ్ళి ఆనందించడం అంతే. కాబట్టి మీ అభివృద్ధి అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫోన్లో తెలియజేస్తూ ఉండండి. రెండన్న ఎందుకంటే రెండాకి మీకు ఇవ్వ పనులు ఉంటాయి, సమస్యలు మానేసి మీరు రోజు మీరు సెలబెట్టు ఆఫీస్ ఎత్తి తినవద్దు. ఆ వీలుగా ఉన్నప్పుడు మీ అభివృద్ధి, మీ పిల్లల చదువు. ఇంకొక విషయం నేను మీకు చెప్తాను, మీరు విన్నా వినకపోయినా నేను చెప్పింది నేను చెప్తాను. మీ అందరికీ మంచో చెడ్డో చిన్న చిన్న మంచి లక్షణాలు నేర్పాం. ఇప్పుడు మీకే కాదు, మీ పిల్లలకు కూడా అవసరమైతే సలహాలు ఇస్తాను నేను, మీరు ఫోన్ చేస్తే. తప్పేమీ లేదు, ఎందుకంటే మరి పండిపోయే తల కాబట్టి ఎంతో కొంత ఇది ఉంటుంది, అది మీరు ఆచరించాలనేమీ లేదు. ఎప్పుడైనా మీకు సమస్య అవసరమో వస్తే, ఆలోచన వస్తే వస్తుంది. ఆలోచన వస్తున్నప్పుడు మాకు తెలియకుండా వస్తుంది. కుర్రాన్ని ఏం చేయాలి, ఏం చేయాలా, డాక్టర్ ఏం చేయాలా, ఉద్యోగం వచ్చి చేయమంటారా మానమంటారా, ఇవి వస్తే దాంట్లో ఎప్పుడన్నా అవసరం ఇది ఉందో అనుకోండి. ఎందుకంటే అవసరానికి ఉంది అనేది ఒక స్టేజ్, అది ఆచరించాలి కాదు. ఆ ఒక్క విధంగాను మీకు ఇటుపైన ఏమైనా కొంచెం మంచి చెప్పగలవు, అది ఉపయోగించుకోండి. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంటి విషయాలు చెప్పకూడదు, అయినా చెప్పాలి. ఒక విషయం, ఈ మా శ్రీమతి అవి చూశారు కదా, ఆవిడసారి ఎప్పుడో ఏదో విషయం వచ్చి ఒక ప్రశ్న వేసింది, మీరు పుస్తి నాకు కట్టారా స్కూల్కి కట్టారా అని. పుస్తి నాకు కట్టారా స్కూల్కి కట్టారా అని. ఇప్పుడు ఆవిడకి అర్థమైంది పుస్తి ఎవరికి కట్టారో ఎందుకు కట్టారు. అర్థమైందా, పుస్తి ఎవరికి కట్టారో ఎందుకు కట్టారో ఆవిడకి అర్థమైంటుంది ఇప్పుడు. అందుకే వాళ్ళు తీసుకొచ్చాను, ఓపిక లేకపోయారు. ఆ రోజు నేను మనసా వాచా కర్మణ ఒకే ఒక విషయం మీద నేను నమ్మాను. మన్ని నమ్మి ఈ పిల్లల్ని మన చేతిలో పెట్టారు. వీళ్ళ మంచి చెడ్డ మనం చూడాలి. నాకు లక్కీగా అన్నీ కలిసి వచ్చి
ఇప్పుడు డాక్టర్ గారు ఉండేవారు బీసీ జగన్నాథరావు గారిని, మూర్తి గారు ఒక ఆయన ఉండేవారు. అంతే, వాళ్ళిద్దరూ ఉన్నారు. ఇక నాకు ఆరోగ్యం కూడా సమస్య లేదు. పిల్లాడికి ఉంటాం డాక్టర్ గారు అన్నప్పటికీ ఆయన ఎవరో ఇచ్చాడు. మూర్తి గారు అన్నప్పుడు ఇక్కడ బండి వచ్చాడు. అలాగే అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా మొబలైజ్ చేసుకుని ఇది ప్లానింగ్. అడ్మినిస్ట్రేషన్ అంటే మేనేజ్మెంటే. అందరి సహకారం తీసుకుని ఫలితం నేను పొందాను. నన్ను చాలామంది ఎస్వి శాస్త్రి అంటారు. నా పేరు ఎస్వి శాస్త్రి చాలామందికి తెలియదు. అడ్డతీగల శాస్త్రి అంటారు నన్ను. ఇవాళ కూడా హైదరాబాద్లో నా పేరు ఏంటంటే ఎస్వి శాస్త్రి. ఎవరు మా ఫ్రెండ్స్ అంతా కూడా అడ్డతీగల శాస్త్రి వచ్చాడంటారు. అంటే అడ్డతీగలతో నాకున్న అనుబంధం, అడ్డతీగల విద్యార్థులతో ఉండేటువంటి అభిమానం, ఆప్యాయత అనేది ఎంత గొప్పదనే విషయం. ఈ సందర్భంలోనే ఒక ఆయన సత్యనారాయణ గారిని ఒక ఆయన ఉంటే ఈనాడు ఆయన పాపం ఆయన కూడా ఫుల్ సపోర్ట్. స్థానికంగా ఈ ఊళ్ళో నాకు ఎదురే లేదు. అంటే ఎదురు లేదంటే దెబ్బగడమా, ఎవరు ఏ పని కావాలన్నా వెంటనే చేసేవాడు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ కానీ పిఓఐ కానీ విడిగా చేశారు. ఏదో ఓపికను బట్టి చేశాము. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అభివృద్ధిలోకి రావాలని ఎప్పుడూ కూడా ఏంటంటే డోంట్ రన్ ఫర్ చీప్, రన్ ఫర్ బెటర్. బంగారం కొనుక్కోవడానికి సంపాదించుకోవడానికి ప్రయత్నించడం తప్ప డోంట్ గో ఫర్ చీప్. అమూల్యమైనటువంటి శక్తి భగవంతుడు ఇచ్చాడు. దీన్ని ఉపయోగించుకుని మీరు ఎదగండి, 10 మందికి సహకరించండి. అభివృద్ధికి నేను ఒక మాట చెప్పేవాడిని విద్యార్థులకి చాలామందికి, ఇప్పుడు కూడా అదే నమ్ముతాను నేను. అభివృద్ధి అంటే ఏమిటంటే చెప్పించుకునే స్టేజ్ నుంచి చెప్పి స్టేజ్కి ఎదగాల. దట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్. పుచ్చుకునే స్టేజ్ నుంచి ఇచ్చి స్టేజ్కి ఎదగాలి, అది డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ మీరు ఇప్పటికే సంపాదించారు. ఎందుకంటే నేను ఏ పని మీద ఎవరికైనా కానీ వెంటనే టెక్నిక్గా చేసి పెట్టేస్తాను. నాకు అనుమానాలు వస్తే మా పిల్లలు అడుగుతుంటారు స్టూడెంట్స్ని. మరి వాళ్ళు నాకే సలహా చెప్పారంటే ఏదైనా మరి వాళ్ళు డెవలప్ అయినట్టే కదా. అభివృద్ధి అంటే సలహా అక్కర్లేకుండా ఇది మాట ఎందుకు చెప్తానంటే, మీ ఊళ్ళో ఒకరు చదువుకునేవాడైతే 10 మందికి ఉపకారం చేస్తాడయా. ఒక టీచరు 10 మందికి మోటివేట్ చేస్తాడయా. ఆ స్థితికి మీరు ఎదగాలని మీకు ఆ లక్షణమైన ఆలోచనలు ఉన్నాయి. అహంభావం ఎక్కడా కనపడదు నాకు మా స్టూడెంట్స్లో. తర్వాత మీరు అందరికీ పేర్లు ఏవో చెప్పారు కానీ నా గురించి ఏం చెప్పలేదు. సంతోషం. అంటే నా మీద మీకు ద్వేష కోపం కూడా. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఇక్కడ ఫీల్డ్లో ఉన్నాను. నేను పైనుంచే తప్ప లోపల నుంచి కొట్టేవారు తిట్టేవారు మిమ్మల్ని అందరూ ఎవరు ఉపాధ్యాయుడు. కాబట్టి ఏమైనా ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకే అమ్మా, చాలా సంతోషం. మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని ఖచ్చితంగా అడ్డతీగల బ్రాండ్ పేరు నిలబెట్టండి. ఎక్కడైనా సరే దీనిలో సేవ చేయడం స్పెషాలిటీ. నేను ఇవాళ నాకు బయట ఎక్కడికి వెళ్ళడాలు ఇచ్చేయడాలు ఏమి ఉండదు. ఇవాళ ఇక్కడికి వస్తుంటే నాకు ఏమిటంటే, ఓహో ఇంతమంది మనం గుర్తించారా, ఆ స్థాయికి మనం ఎదిగామా, పర్వాలేదా అంటే మనం చేసిందంతా పర్ఫెక్ట్. సినిమా బాగా ఆడింది అంటే డైరెక్టర్ బాగా తీసాడు అన్నమాట లెక్క. బాక్స్ ఆఫీస్ ఎవరికి వచ్చిందంటే ఓ స్కూల్లో ఓ స్టూడెంట్ నేను సైకిల్ షాప్ దగ్గరికి వెళ్తే ఇక్కడ గాలి కొడుతున్నాడు. గాలి కొట్టేసి నేను స్టూడెంట్ సార్ అన్నాడు. ఒరే నువ్వు నా బ్యాచ్ కాదేమో అన్నా. ఏంటంటే ఉంటే సంతోషిస్తారు, అభివృద్ధిలోకి వచ్చారంటే ఆనందాన్ని మించింది ఏమీ లేదు. మీరు 10 మందికి ఆనందాన్ని పంచిపెట్టగలరు, అది చెప్పచ్చు. అప్పుడు మనం కూడా ఆనందంగా ఉండొచ్చు. తల్లి తీసుకొని చక్కగా వండితే అందరికీ పెడుతుంది, ఆవిడ కూడా తింటుంది. అది నీ చేతిలో విద్య. బట్ కృషి చేయాలి. కృషి చేయకుండా
నేను కూర్చున్నాను రా అంటే రావాలి. మన ప్రయత్నం మనం చేయాలి. మీకు ఆ యోగ్యతలు అన్నీ ఉన్నాయి. మీరు ఎంతకంటే వృత్త స్థాయికి వెళ్ళొచ్చు. మీ పిల్లలందరూ అభివృద్ధిలోకి రావాలని ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఆ ఉపాధ్యాయులకి నాతో సహకరించిన ఇచ్చేసిన నా సహాధ్యాయులకి అందరికీ, సహా ఉపాధ్యాయులకి, ఇక్కడ రానివాడు కూడా కమలాభరావు పాట పాడేవారు అసమాటు కమలాభరావు కాదు. నాకేమో వంకాయ ఇష్టం, మావిడికేమో బీరకాయ ఇష్టం పాడేవాడు. ఇది కాకుండా ఆ కమలాభరావు గారి టైపు వేరే ఉండేది. ఇంత అసలు ఆ పుస్తకాలు చక్కలో పెట్టేసేవాడు. ఇక్కడ వస్తే ఎర్ర ఇంకుతో ప్రశ్న, నల్ల ఇంకుతో ఆన్సర్. వాతావరణ పొరలేవి అవన్నీ, వాతావరణ పొరలు 3 అవేవి అంటే శ్రవణం అయిపోయావు. చూడాలి ఏవయ్యా ఇంత ఇంకా అవసరం అంటే లేదు సార్, ఇది తెలియదు సార్. వాళ్ళు ఈ దామోదర్ రెడ్డి గారు వీళ్ళంతా శాస్త్రీయ మేస్తారు పాపం ఎందుకు చెప్పినా వినేవాడు. ఏ విధంగా రెస్పాన్స్ ఉండదు. నన్ను భయపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ స్కూల్లో. ఒకళ్ళు బిజీజీ ప్రసన్న కుమార్. ఏమిటి ఆయన స్పెషల్ నన్ను ఏం అందలేదు. ఆ డార్మిట్లో మాట్లాడితే ఇక్కడ దాకా కనపడుతుంది. ఆయన నాతో మాట్లాడడం విన్నాడు అనుకోండి, ఈయన ప్రిన్సిపాల్ గారు తెలుసుకున్నాడు అనుకుంటారు. ఓల్డ్ వాయిస్ రకరకాలు. మేమంతా ఆత్మీయతగా ఆఖరికి మేమంతా ఎంత కలిసి ఉండే వాళ్ళము అనేదానికి ఒకటే ఎగ్జాంపుల్. ఇందులో ఎంతమంది గుర్తుందో కానీ, సాయంత్రం 6 గంటలకి బ్యాడ్మింటన్ అది ఆడేసుకుని ఆ రోల్ కాల్ అయిపోయాక ఈ బ్యాచ్ అంతా వెళ్ళేవాళ్ళం రోడ్డు మీదకి. ఈ కరెక్ట్గా పోలీస్ స్టేషన్ దాటే కదా హోటల్ ఉండేవాడి సత్యాలు హోటలేదు. మేము అక్కడికి వెళ్తే టిఫిన్ అయిపోయింది. బజ్జీలు ఏదో పెడితే మొత్తం అందరూ వెళ్ళడం వచ్చేయడం. అలా కలిసిమెలిసి ఉండేవాళ్ళము. వీ నెవర్ ఫీల్ ఒకటి ప్రిన్సిపాల్, ఒకటి టీచర్, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు. అలాగే లక్కీగా మా ఫ్యామిలీస్ కూడా చాలా ఆనందంగా ఉండేవి ఇక్కడ. ఇవన్నీ కలిసి వచ్చాయి, సంతోషం. మరొక్కసారి మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ ఉపన్యాసం వింటూ ఉంటే నిజంగా అందరూ చాలా సైలెన్స్గా ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరవడం, ఈ కార్యక్రమం కొనసాగుతుంటే నాకు ఏ విధమైన భావాలు లేకుండా ఉన్నది. అనిర్వచనీయమైన భావం అంటారు దానికి మెజర్మెంట్ లేకుండా. దానికి కారణం ఏంటంటే ఇది అడ్డతీగల్లో నేను ఉద్యోగం చేయడం అనేది నా బాల్యం, నా చిన్నతనం. అంటే ఫస్ట్ ప్రిన్సిపాల్గా ఇక్కడికి వచ్చాను నేను. ఆనందంగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయేది సంతోషంగా. ఈ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ అడ్డతీగల్లో చదువుకున్న విద్యార్థులు నా తొలి సంతానం. ఎలా ఉంటుందో ఊహించండి. తొలి సంతానం ఉన్నత స్థాయికి వస్తే చిన్నప్పుడు ఆడుకున్నా కూడా అనుకున్నది సాధిస్తే ఎంత ఆనందం వస్తుందో ఆ ఆనందం ఉన్నది. ఇవాళ మాట్లాడడానికి నాకు ఆనందం, సాధారణంగా ఆనందం వస్తే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, కళ్ళకి నీళ్ళు అడ్డం పడతాయి. దుఃఖం వచ్చినా వస్తాయి, ఆనందం వచ్చినాను. అయినా సరే ఒక్క 2 ముక్కలు చెప్పదలుచుకున్నాను. నేను అంతకంటే ఎక్కువ చెప్పను. నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో మొట్టమొదటిగా ఉద్యోగం చేశాను. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చాను. మొట్టమొదట ఖమ్మం జిల్లా కిన్నెరసాలలో నేను ఉద్యోగం చేశాను టీచర్గా. అక్కడి నుంచి ప్రిన్సిపాల్గా ఇక్కడికి వచ్చాను. నేను పూర్వకాలం ముందు ఎన్ని యజ్ఞాలు దానాలు చేశానో
ఈ 2 స్కూల్స్లోనూ పనిచేయడం అనేది నా జీవితానికి భగవంతుడు ఇచ్చిన ఒక వరం. ఈ మాట నేను ఏదో ఆడంబరంగా చెప్పడం లేదు. ఎందుకు వరం అన్నాను? కిన్నెరసాని ఈజ్ ద ఫస్ట్ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ స్టేట్. మొట్టమొదట గిరిజన గురుకుల పాఠశాల. ఆ స్కూల్లో చదివిన విద్యార్థుల్లో చాలామంది ఉన్నారు. ఒకడి గురించి చెప్తారు. వాడు బొంబాయి కమిషనర్. వాడు రోజు 400 కోట్లు 500 కోట్లు ఇస్తాడు గవర్నమెంట్కి. ఇంజనీర్లు డాక్టర్లు చెప్పక్కర్లేదు. అక్కడ విజయం సాధించాం ఒక టీముగా. ఆ రోజుల్లో ఇక్కడ గంగవరం నుంచి కూడా ఓ పిల్లాడు ఉండేవాడు, మడకం సోమరాజు ద్వారా. ఆ రోజుల్లో 78లో వాడు చీఫ్ ఇంజనీర్ ఏదో చేసి రిటైర్ అయ్యాడు. వాడు నన్ను ఏమనుకోవద్దు. ఆ తర్వాత ఒక టీముగా అక్కడ పనిచేసి ఒక ఫలితాన్ని రుచి మరిగాక ఒంటరిగా చేయవలసిన అవసరం వచ్చింది నాకు ప్రిన్సిపాల్ గారు. లక్కీగా ఇక్కడ కూడా అటువంటి పిల్లలే దొరికారు. ఇందాక ఎవరెవరో అన్నారు ఈ మాస్టర్లంతా చాలా కష్టపడ్డారు, పని చేశారు చేశారని చెప్పేసి. మేము కష్టపడ్డాము, అంగీకరిస్తాను. మీరు కూడా యోగ్యులు. నేను యోగ్యులు అని ఎందుకన్నానంటే మిమ్మల్ని నాకు భావన ఉంది. మీలో ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను, ఇది నిజం. మీలో ఏ విధమైనటువంటి కల్మషం కానీ ప్రీఆక్యుపైడ్ ఐడియాలజీ కానీ లేదు. నిష్కల్మషమైన మనిషి. ఎలా తీర్చిదిద్దితే అలా అయ్యారు. మిమ్మల్ని పైకి తీసుకొచ్చి మేము ధన్యులమయ్యాం. అది నా 100కి 100% నా యొక్క మనస్సులో భావన. ఇది ఎందుకు చెప్తున్నానంటే చెప్పవలసినా చెప్పకపోయినా స్టేజ్ మీద చెప్పాలి చెప్తున్నాను. చెప్పకపోవడం తప్పులేదు. నేను ఇక్కడ ఈ స్కూల్కి ప్రిన్సిపాల్గా వచ్చినప్పటికీ పిల్లలు స్కూల్లో చేరితే పారిపోయేవాడు. చదువు గురించి పెద్ద ఇంట్రెస్ట్ అంతే. అంటే కొంతమంది ఏదో బలవంతంగా వచ్చేవారు ఉన్నవారు, కొంతమంది పారిపోవాలి. అంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. తల్లిదండ్రులకి చదివించుకోవడం మరొకటి ఆ కోరిక కూడా వాళ్ళకి లేదు. ఏదో కాలక్షేపం వస్తుంది. సరే, ఈ పారిపోయే వాళ్ళ లాక్కొచ్చి కూర్చోబెట్టి బతిపాలి బతికించి మొత్తానికి లేలో పెట్టేవాళ్ళం. ఆ రోజుల్లో అక్షరాస్యత కూడా చాలా తక్కువ. ఇవాళ మా దగ్గర చదువుకునే విద్యార్థులు అడ్డదేవులు చదువుకునే వాళ్ళు అనుకోండి, ఎవరు వాళ్ళ పిల్లల్ని తెలుగు మీడియంలో చేర్చట్లేదు, ఇంగ్లీష్ మీడియంలో చేరుస్తున్నారు. డాక్టర్లు ఇంజనీర్లు చేస్తున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అండ్ మొబిలిటీ త్రూ ఎడ్యుకేషన్. ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి ఎదగడం అనేది సమాజంలో ఇట్ కెన్ బి పాసిబుల్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్. ఒక్క విద్య వలనే ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి వస్తుంది. అది వాళ్ళు అందిపుచ్చుకొని ఇప్పుడు పిల్లలు చదివించుకుంటున్నారు. ఈ అవకాశం ఒక విధంగా నేను వాళ్ళకి ఇచ్చారు అంటే మేమంతా ఇచ్చాం అనుకుంటాను నేను. అంటే వాళ్ళకి శక్తి ఉన్నా కూడా శక్తిని తీర్చిదిద్దే అవకాశం మాకు వచ్చింది, వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇందాక ఓ పిల్లాడు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని మీలో ఎవరన్నా ఒకరు ఐఏఎస్ అవ్వాలరా అన్నారు. ఇప్పటికి కూడా అంటున్నాను. ఎందుకంటే కొంతమంది వృత్తుల్లో ఉన్న వాళ్ళని దగ్గర నుంచి పరిశీలించడం వల్ల ఆ వృత్తికి ఎంత విలువ ఉందో అనే విషయం అర్థమైంది నాకు. వాటిలో మొదటిది పొలిటీషియన్, రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే మనం ఏమిటో అనుకుంటాం, కానీ రాజకీయ నాయకుడు తలదిద్దుకుంటే మేధస్సు ఉంటే ప్రపంచకానికి ఎంత చేయొచ్చు సమాజానికి అనే దానికి ఉదాహరణ ఒక మహనీయుడు పివి నరసింహరావు.
ఆయన బ్రెయిన్లోంచి పుట్టింది రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్. 1971లో ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ ఎస్టాబ్లిష్డ్ బై ది గవర్నమెంట్ యాజ్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ డాక్టర్ పివి నరసింహారావు. ఇదేంటండి ఈ స్కూల్ పెట్టడం గొప్ప ఏంటండి? ఆయన థాట్. ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఎవరికి పెట్టారో తెలుసా మీకు? రూరల్ టాలెంటెడ్ లో ఇన్కమ్ గ్రూప్ చిల్డ్రన్. అందులో 3 పాయింట్లు ఉన్నాయి చూడండి. డబ్బున్నవాడు ఎక్కడ చదువుకుంటాడు, టౌన్లో ఉన్నవాడు వాడు ఎక్కడ చదువుకునే అవకాశాలు ఉంటాయి. తెలివి తక్కువ వాడికి ఎప్పుడూ లేదు, తెలివి ఉన్నవాడు ఎక్కడికైనా పెడతాడు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండి అల్పాదాయంలో ఉంటూ తెలివైన పిల్లలకి పరిపూర్ణమైన విద్య వాళ్ళే మొట్టమొదలెట్టారు. దాని అచీవ్మెంట్ ఏమిటి చెప్తాను. ఆ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ మహేందర్ రెడ్డి, తెలంగాణ డీజీపీ. అక్కడ మామూలు వాడు ఎవడూ లేడు, అందరూ హై క్లాస్. ఆ బ్యాచ్ ఇప్పటికి నడుస్తోంది అలా స్కూలు. చెప్పొచ్చేది వాళ్ళంతా గ్రామీణ ప్రాంతం వాళ్ళు ప్లస్ అల్పాదాయ వర్గాలు. ఆ రోజుల్లో 6,000 పేరెంటల్ ఇన్కమ్. అంటే విద్య ఎవరి ప్లస్ తెలివైన వాళ్ళకి కష్టపెట్టి తీసుకునేవారు. అంటే ఎంత ఉన్నతమైన భావంతో పెట్టాడో చూడండి. 71లో ఆయన మేధస్సుతో పెట్టిన ఒక స్కూలు ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ చైతన్య, తొక్క, తోటకూర ఇవన్నీ ఉన్నాయి చూశారు, వీటన్నింటికీ మూలమైంది. అయితే అఫ్కోర్స్ దాంట్లో ఉండేటువంటి క్వాలిటీ తగ్గిందనుకోండి. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ స్కూల్స్, ఎస్టీ స్కూల్స్ కొన్ని వేల మందికి ఇవాళ ఎవరైనా ఒక్కసారి ఇందులో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 1984, 85 ఆ ప్రాంతంలో ఈస్ట్ గోదావరి ఏజెన్సీలో అక్షరాస్యత పర్సంటేజ్ ఎంత, ఇవాళ ఎంత, ఇవాళ ఎంతమంది పిల్లలు వాళ్ళ కుటుంబాలని సోషల్గా అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ పొందుతూ ఇచ్చేస్తూ సమాజంలో ప్రధానమైన పాత్రని పోషిస్తున్నారు. ఇది ఎలా వచ్చిందంటే ఎడ్యుకేషన్ వల్ల వచ్చింది అని చెప్పడానికి వేసిన వాడు మహానుభావుడు, రాజకీయ నాయకుడు ఆయనకు. అంటే ఒక రాజకీయ నాయకుడు తలుచుకుంటే మేధావి అయితే ఎంతైనా చేయొచ్చు. మరి మీలో ఎవరన్నా రాజకీయ నాయకులు ఉన్నారో లేదో తెలియదు, ఉంటే అలా చేయండి. ఇక వాడు ఐఏఎస్ అన్నాడు కదా, ఈ ఐఏఎస్ ఆఫీసర్ అనే మాట ఎందుకు చెప్పానంటే ఈ గిరిజన గురుకుల పాఠశాలలు ఇన్ని రావడానికి కారణం ఐఏఎస్ ఆఫీసర్. ఆయన పేరు ఎంవిపి శాస్త్రి గారు. ఈస్ట్ గోదావరి కలెక్టర్ చేశాడు ఆయన. దానికి మీకు బోర్ అయినా ఓ చిన్న కథ చెప్తాను, ఎవరికొద్దు, అది కథ కాదు విషయమే. ఆయన కమిషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్గా ఉండేవాడు, మేము కింది స్థానంలో ఉండేవాళ్ళం. అప్పటికి మొదటికి 4 బ్యాచ్లు అనేవి, 4 బ్యాచ్లు 100% ఫస్ట్ క్లాసులు. ఆ తర్వాత బ్యాచ్లో 21 మంది ఫెయిల్ అయ్యారు, 27 మంది ఫెయిల్ అయ్యారు. ఈయన కమిషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్గా పాపం ఐటీడీఏ పాలవలసి వచ్చి స్కూల్కి వచ్చి ఓ ప్రిన్సిపాల్ని వీళ్ళని వాళ్ళని డబ్బులు చేసాడు. అయిపోయాక స్టాఫ్ మీటింగ్ పెట్టాడు. 27 మంది ఫెయిల్ అయ్యారు, మీరు ఏం చేస్తారు అలాగా అని చెప్పేసి. సరే స్టాఫ్ మీటింగ్ పెడితే మా టీచర్లకు ఇదోటి ఉంది, ఎవడైనా తిడితే వాడు ఇలా కూర్చుంటాడు మాట్లాడటం వాక్కోమన్నాం. ఆఖరికి ఆయన అప్పుడు ఒక ప్రశ్న వేశాడు, ఏమైనా మీరంతా మాట్లాడలేదు, మీకు సిగ్గులేదా అన్నాడు పుచ్చుకుని. నేను అప్పుడు అక్కడ సీనియర్ పీజీటీ ప్లస్ ఏటీపీ. సార్ నేను ఒక ప్రశ్న వేస్తాను, నేను ఒక విషయం చెప్తాను సార్, మీరు అది విన్నాక మీ ప్రశ్నకి నేను జవాబు చెప్తాను. గత 3 సంవత్సరాల మట్టి ఈ స్కూల్లో 100% ఫస్ట్ క్లాసులు వచ్చాయి. పిల్లలు చక్కగా చదువుకుని అభివృద్ధిలోకి వచ్చారు. ఈ సంవత్సరం 21 మంది ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే కారణం ఏమిటి నేను చెప్తాను. మేము 13 మంది టీము, 8th, 9th, 10th మేమే డీల్ చేసేవాళ్ళం. ఈ 13 మందిలో 8 మంది కొత్తగా స్కూల్స్ పెడితే ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయారు. ఇంకా ఉన్నవాళ్ళు 9. ఎవరు వీళ్ళు? తెలుగు వాళ్ళు, సాంస్క్రిట్ వాళ్ళు. మాకు అప్పుడు ప్రమోషన్ రాలేదు.
గత 3 సంవత్సరాలకి మేము కారణమని మీరు అనుకుంటే ఈ ఫెయిల్యూర్ కూడా మేము కారణమేమో ఆలోచిస్తామన్నాను. సరే, ఇది మా ఊళ్ళో అక్కడ సంఘటన అనుకో. అది జరిగాక ఏం జరిగింది అంటే అప్పటికి ట్రైబల్ స్కూల్ ఒకటికి 2 సర్వేలు ఒకటి, సీనియర్ ఒకటి లేదు. ఈయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు, కమిషనర్ వేశారు కదా. మా సెక్రటరీ గారికి కబురు పెట్టాడు, బాలకృష్ణమూర్తి గారిని ఉండేవాడు, డీబీకే బాలకృష్ణమూర్తి గారు. ఒక్కటే చెప్పాడు ఆయనకి, నేను కిందసారి వెళ్ళానండి, మీ పెర్ఫార్మెన్స్ ఆ స్కూల్ చాలా బాగుంది, మా ఐటీడీలు డీటీడీలు నైజాంతా హై, మా పిల్లలకి మీరు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టండి. ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ 1983-84. 85లో 30 ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చాయి, అందులో 5 ఈస్ట్ గోదావరికి వచ్చాయి. అడ్డతీగల, రప్పచవాడవరం, మారేడుమిల్లి, రాజవరం 5 స్కూల్స్. ఇప్పుడు అంతవరకు అలా కాకండి. మా సెక్రటరీ గారు ఒప్పుకోలేదు. సార్ మీరు ఏమనుకోవద్దు, మీ ట్రైబల్ వెల్ఫేర్తో మేము పడలేము, మేము దండాలు పెట్టలేము, మా బతుకు మేము బతుకుతున్నాం, మాకొద్దు కాక వద్దన్నాడు ఈయన. అవ్వాల మీరు ఏదైనా అడిగితే ఇస్తాం, మీరు ఏం చేసినా మాకు అనవసరం, మిమ్మల్ని మాట్లాడడం ప్రశ్నించాం, కానీ మా పిల్లలకి ట్రైబల్ స్కూల్కి పెట్టండి అని చెప్పేసి ఆయన బతిమాలు పెట్టించాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, అందుకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వమంట. దాని ఫలితం ఏమిటి? సరే, మిగిలిన శాస్త్రి నేను చెప్పను, ఇదే స్కూల్ తీసుకోండి. 91 నుంచి ఇవాళ వరకు 12 ఏళ్ళు. 12 ఏళ్ళు అంటే ఏడాదికి 90 మంది బయటికి వెళ్తారు, అంటే దాదాపు 850 ఎంతో వస్తుంది. ఈ స్కూల్ నుంచి 850 ఏమిటి, 2600 అంతే కదా, దాదాపు 2500 చిల్లర ఈ స్కూల్ నుంచి 10th క్లాస్ పాస్ అయ్యి ఫర్దర్కి వెళ్ళారు. ఆ 5 స్కూల్స్ వేసుకోండి, అంటే ఏడాదికి ఎంతమంది పిల్లలు బయటకు వచ్చారు. వీళ్ళ ద్వారా ఎన్ని కుటుంబాలు అయ్యాయి, ఎంత జనరేషన్ విద్యావంతులు అవుతున్నారు, సామాజికంగా ఆర్థికంగా వీళ్ళ సోషల్ స్టేటస్ ఎంత లెవెల్కి పెరిగింది. ఇదంతా ఒకసారి లెక్కేస్తే మీ అవసరాన్ని గుర్తించి అవసరానికి ఏమి చెయ్యాలో చేసిన వాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్. అఫ్కోర్స్ డబ్బు గవర్నమెంట్దే, కానీ ఇక్కడికి 2 అయిపోయారు, ఒక రాజకీయ నాయకుడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఇక 3వ ఉన్న టీచరు. అది మేమేమైనా చేయగలం. ఎందుకో చెప్తాను, ఇది గురుకులం. గురుకులం అంటే ఏమిటి? మీలో చాలామంది తెలుసో తెలియదో ఏమీ లేదు. పూర్వకాల మంది విద్యా విధానం ఎలా ఉండేదంటే గురువు గారి పక్క ఇంట్లో ఉండి చదువుకునేవారు. పాఠశాల స్కూళ్ళు లేవు ఆ రోజుల్లో. మా చిన్నప్పుడు ఉదాహరణ చెప్పేవారు, ఆ గురువు గారి భార్య ఆవిడని తీయడం, ఆ పిల్లలకు కూడా భోజనం పెట్టేది, 25 మందికి 30 మంది కాదు. ఆవిడ ప్రతిరోజు అన్నంలోనూ ఆమదం వేసేది. ఆమదం వేస్తుంటే తినేసేవారు మామూలుగాను. కొన్నాళ్ళు పోయాక ఓ కుర్రాడు, అమ్మ నాకు పొరపాటున ఆమదం వేశారన్నాడు. ఆవిడ వెంటనే అయ్యో నాయన పొరపాటు అయిపోయింది అని చెప్పి తీసి నెయ్యేసింది. మధ్యాహ్నం గురువు గారికి ఆకేశారు, నాయన శిష్య, ఇవాళ వరకు నువ్వు చదువుకున్నది చాలు, ఇంకా నీకు చదువు రాదు, ఎందుకంటే నీ దృష్టి నెయ్యి మీదకి వెళ్ళింది. ఇన్నాళ్ళు నీకు ఆవిడ ఆమదం వేసింది, నువ్వు ఏం తిన్నావో ఏం చేసావో నీకు తెలియదు, చదువుకున్నావు, ఇంతవరకు వచ్చింది చాలు, ఇక చాలు. ది సేమ్ సూత్రం మా పిల్లలకి అప్లై అవుతుంది. వీళ్ళకి ఏం పెట్టాము ఏం తిన్నారో ఎప్పుడూ ఆడలేదు. నేను సగర్వంగా ఒక విషయం చెప్తున్నాను, ఇది జీవితంలో నేను చెప్పుకోలేదు చేదిని. అడ్డతీగల స్కూల్లో పనిచేసిన 7 సంవత్సరాల్లోనూ ఏ రోజు ఏ పిల్లాడు మాకు అన్నం పెట్టలేదో, కూరట్లేదో, చారట్లేదో అని అడగలేదు. అది నాకు జీవితంలో వచ్చినటువంటి మహదానందమైన విషయం. అలా నేను లోటు చేయలేదు, నా గోపికను బట్టికి అందుబాటులో పెట్టాం. అలాగే ఏ పేరెంటు నన్ను మా పిల్లాడికి ఏం పెట్టాను ఎప్పుడూ అడగలేదు.
ఈ మాట ఎందుకు చెప్పానంటే ఆ రోజుల్లో హాస్టల్స్ ఇదే ప్రాబ్లం. ఎక్కడికైనా కోడిగుడ్డు ఇచ్చారా లేదా, ఇంతే. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, నేను ఇక్కడ పనిచేయనంతకాలం ఏ ఆఫీసరు నన్ను ఒక్క మాట అనలేదు. ఒకే ఒక్కసారి ఒక మాట అన్నారు ఐఏఎస్ ఆఫీసరు. నాకు చాలా బాధ వేసింది, చిరాకు కూడా వేసింది. అది ఒక చిన్న సంఘటన చెప్తాను, అందుకన్నా ఇంకేమీ లేదు. మా స్కూల్ 6-7 తరగతుల వరకు ఆ 90 బిల్డింగ్స్లో ఉండేది. సూపర్ స్టడీ పెట్టేవారు. 2 బిల్డింగ్లు పోయాడు, తడకలు కట్టి అందులో సూపర్ స్టడీ రాత్రి. ఓనాడు అప్పటికి 6వ తరగతి అనుకుంటాను ఉంది. ఈ పిల్లలు చదువుకుంటుంటే ఓ చిరతపులి పరిగెట్టుకుంటూ వచ్చింది. వీళ్ళని తోసుకుంటూ వచ్చింది. మరి ఆ పిల్లలు కూర్చున్నారు. కానీ అప్పుడు సూపర్ స్టడీలో ఎవరున్నారు గుర్తులేదు నాకు. ఉన్నారు, రమేష్ గారు అన్నారు. సరే, ఇది అది వెళ్ళిపోయింది. వీళ్ళు ఏదో మళ్ళీ డార్మెంట్కి వెళ్ళిపోయారు. మొన్నాడు పొద్దున నేను పరిగెట్టుకుంటూ ఐటీడీ ఆఫీస్కి వెళ్ళి ఏదో పెద్ద విషయంలా చెప్పాను. అది పిఓ గారు కావాలి అయిపోయిందని చెప్పేసి, ఈ నేను చెప్పిన ఎంవీపీ శాస్త్రి గారు ఆ టైపు ఈస్ట్ గోదావరి కలెక్టర్ మళ్ళీ ఆయన వచ్చి ఏం ప్రాబ్లం అన్నాడు. అంటే ఇలా జరిగింది సార్, రాత్రి చిసుకోలేదో వచ్చింది సార్, పిల్లలతో రెడీ చేస్తే అన్నాడు. నాయన అడిగింది ఏమిటి, గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టించాడు ఆడడం కోసం. ఆయన ఆడదు సార్, ఏమయ్యా ఏజెన్సీలో చిరుతపుళ్ళు పెద్ద పుల్లు కాకుండాను గుర్రా వస్తాయా, ఏం పడదు వీడు అన్నాడు. అంతే. ఓన్లీ అమ్మ కొడుకు కాదు, ఎంత కష్టపడి చేస్తే నిజంగా అది ఎంత ఆశ్చర్యకరం అంటే. కానీ వెంటనే ఆయన పని చేశాడు. ఇమీడియట్గా ఇది జరిగిన వెంటనే ఆయన ఉండేవాడు ఐటీడీలను. సార్ ఆ బిల్డింగ్ గమ్ము చేయండి సార్, ఆ ప్రిన్సిపల్ ఏడుస్తున్నాడు, ఇదే మాట అన్నాడు. నిజంగా అయితే తిడితే తిట్టాడు, బాగా తిట్టాడు రా అనుకున్నాను అన్నమాట. అయిపోయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, సంఘటనలు జరిగినా కూడా ఏమీ ఆలోచించి నేను భయపడ్డాను తప్ప పిల్లలు ఎవరు భయపడలేదు. విషయం మ్యాథ్స్లో ఎవరు భయపడలేదు, జాగ్రత్తగా చూసుకున్నారు. ఇంత జాగ్రత్త పడి చేశాము, వాళ్ళు పిల్లలు అభివృద్ధిలోకి వచ్చారు, ఇది చాలా సంతోషం. కానీ ఇప్పటికి కూడా నా కోరిక అలాగే ఉంది. మన విద్యార్థుల్లో ఎవరైనా సరే ఐఏఎస్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు నా విద్యార్థులు ఎలా అవుతారు, నేను చేయట్లేదా ఉద్యోగం. ఇప్పుడున్న వాళ్ళగా ఏజ్ కొంచెం 45 దాటి ఉంటుంది. ఒక మార్గం ఉంది. మీరు నేర్చుకున్నటువంటి ఆలోచన విధానాన్ని, ప్రవర్తనని పట్టుకెళ్ళి మీ పిల్లల్ని జాగ్రత్తగా తీర్చిదిద్ది వాళ్ళని ఐఏఎస్ ఆఫీసర్ కింద చేసి, సార్ మీరు చేయలేకపోయారు, నేను కొంచెం డిఫెక్టెడ్ మెటల్, ఇదిగో ఆ శక్తితోటి నా కొడుకుని ఐఏఎస్ అనే అవకాశం మీకుంది. తద్వారా సమాజానికి నేను కొన్ని విషయాలు మాట్లాడితే అది వినడానికి వలటగా ఉండకపోవచ్చు. నేను ఒక సంఘటన చెప్తాను. అవి ఎందుకు చెప్తున్నా అన్నది మీరు పరిశీలించండి. ట్రైబల్ అంటే వాడు రిజర్వేషన్ మీద వచ్చాడు, ఆ స్థితి లేదు, వాళ్ళు ఇచ్చి స్థితికి వచ్చారు. ఎలాగో చెప్తాను. మన స్టూడెంట్స్లో ఒక విద్యార్థికి చెందినటువంటి పిల్లలు జనరల్ కోటాలో మెడిసిన్ తెచ్చుకుని, అవునా, ఎస్టీ రిజర్వ్ కోటా వేరే ఎస్టీకి ఇచ్చారు. ఇప్పుడు వాడు హెల్ప్ చేసినట్ట చేయనట్ట. ఇప్పుడు మీరు కూడా అలా చేయొచ్చు కదా, మీ పిల్లల ద్వారా చేయొచ్చు కదా. ఆ కృషికి మీరు వచ్చినప్పుడు మేము పరిపూర్ణంగా సంతోషిస్తాము. ఇక ఈ ఆప్యాయత వాళ్ళు చూపించారు. ఇది నాకు ఎక్కువ చెప్పడానికి కొంచెం ఓపిక తక్కువ, అంత ఎక్కువ మాట్లాడడం మానేది. ఇంతకుముందు నేను అతి భాషిని, ఇప్పుడు మితభాషిని. నేను అతి భాష అనడానికి ఉదాహరణ ఎవరంటే సంస్కృతం వేస్తారు, ఆయన ఏమంటారు, ఆయన మితభాష. నేను ఎక్కువ మాట్లాడతాను, ఆయన ఎక్కువ వింటాడు, మాట్లాడతాడు. ఓసారి ఆ 90 బిల్డింగ్స్లో ఉండగా రాత్రి 10కో 9కో నేను ఆయన మాట్లాడుకుంటున్నట్ట. ఆయన సూపర్ స్టడీకి వచ్చాడు, నేను రౌండ్కి వచ్చాను. మాట్లాడుకోవడం మొదలెట్టాం. నేను ఇలా గోడకి కాలు తన్ని పెట్టి ఆయనతో మాట్లాడుతానంట.
ఈ లోపల లైన్లో ఎవరో టీచర్ ఉండేవారు. ఆయన 9కి చూసేట వీళ్ళతో ఆడుకుంటారు కూడా. మళ్ళీ ఎందుకో బయటకు వచ్చి 10:30కి చూసేట మేము అక్కడే ఉన్నంట. తెల్లారికంటే 3కి చూసేట అక్కడే ఉన్నాడు. ఏం ఆడుకున్నావా? ఏదో వ్యక్తి ఆడుకుని ఉంటాం. ఇది మాకు తెలియదు, వెళ్ళిపోయాం. మొన్నటి పొద్దున వచ్చి సార్ రాత్రి ఎక్కడ ఉన్నారు సార్ మీరు అన్నాడు. ఎక్కడ స్కూల్లోనే ఉన్నా అన్నా. సార్ ఇది సార్ నేను 3:30కి చూసాను మమ్మీ. అంతసేపు నుంచో మాట్లాడదా లేదు, అంతసేపు నుంచో కదా సార్ కూర్చొని మాట్లాడాను. ఇవన్నీ చక్కటి అనుభూతులు. మేము ఏ రోజు ఈ స్కూల్లో పనిచేసినంత కాలం బాధ అనేది లేదు. పిల్లల వల్ల కానీ ఉపాధ్యాయుల వల్ల కాదు. మేము వేరే మనుషులు పడుకోలేదు. ఉపాధ్యాయుడు ప్రిన్సిపాలు నో డిఫరెన్స్, అందరూ ఒకటే. అంత ఇదిగా నాకు వాళ్ళంతా కోఆపరేట్ చేశారు. ఇందాక మీరు చెప్పారు ఒక్కొక్క పార్టీ. మా ఎమ్మెల్యే మూర్తి గారు అదొక పార్టీ. శాస్త్రీయ మేషారు ఎప్పుడు చేతిలో బెత్తం ఉంటుంది. దామోదర్ రెడ్డి గారు నిశ్శబ్దంగా సలహాలు ఇస్తుంటారు, చెప్పేది చేస్తూ ఉంటారు. ఈ దక్కల మాస్టర్, ఇంక నాకు దగ్గరలోనే సోమవారం నోకరాజు గారు, వీళ్ళంతా కూడా ఎవరి రంగంలో వారు చేయవలసిన పనులు వాళ్ళు పెర్ఫెక్ట్గా చేశారు. ఇక చదువు విషయంలోన అది క్రీమ్ ఆ టీచర్స్, అది మీరు చేసుకున్న అదృష్టము. ఆ అదృష్టం వలన మీరు ఈ స్థాయికి వచ్చారంటే వాళ్ళు నిజంగా సంతోషిస్తున్నారు. ఈ సంతోషించడానికి కారణం ఎలా చెప్పగలరు అంటే, ఇంచుమించు మేమంతా 70 దాటాం. ఏజెన్సీలోకి వచ్చి ప్రయాణం చేసేంత ఓపిక లేకపోయినా అయ్యో మన పిల్లలు అనే ఆనందంతో వచ్చారు. వచ్చాక ఇక్కడ మీరు చేసే కార్యక్రమం ఏదో మామూలుగా ఓల్డ్ స్టూడెంట్స్ మీరు సమావేశం చేసినట్టు లేదు, ఓ వివాహ భాషణ చేసినట్టు ఉంది. ఇందులో ఒక చిన్న జోకు చెప్తారు, జోకుగానే తీసుకోండి. ఎందుకు చెప్పాడో కార్యకర్త తర్వాత చెప్తాను. సభ మీదకి అందరినీ కాకేశారు, భర్తలంతా ఎదురు కూర్చోబెట్టారు, భార్యను వెనకాల కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈ సంఘటన చూశాక ఇది ఏమనుకోవాలి? కరెక్టే, ఎందుకో చెప్తాను. మీ స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసినప్పుడు ఎప్పుడు మా పిల్లల మంచిదంటే మేము చూడలేదు. మా దారి వాళ్ళది, మా దారి మాది. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు ప్రిన్సిపాల్, మాస్టర్కి బాధ. ఎప్పుడెప్పుడు అడుగుంట్లో ఓడదో తెలియదు, ఎప్పుడే డ్యూటీ పడుతుందో తెలియదు. అందువల్ల ఇలా ఉండడం బాగానే ఉంది. అయితే పర్వాలేదు అని చెప్పేది. దీనికి అల్టిమేట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇది నేను గొప్పతనం కోసం చెప్పట్లేదు. ఈ ఊళ్ళో ఈ స్కూల్లో నాకు ఒక క్వార్టర్ ఉంది. మధ్యాహ్నం 1 గంట నేను భోజనం ఎక్కడ చేయాలి? మధ్యాహ్నం 1 గంటకి భోజనం ఎక్కడ చేయాలి? క్వార్టర్లో చేయాలి. నేను కొన్నాళ్ళు ఈ ఆఫీసులో తినేవాడిని. ఎందుకు? నేను భోజనానికి వెడితే వీళ్ళు సూపర్వైజర్ని కరెక్ట్గా రారేమో అది 2 రూపాయలు కూర్చాలంటే అంతవరకు ఆగా ఉన్నాయి కదా అని సూపర్వైజర్కి 2 రూపాయలు కూర్చోబెట్టి ఫస్ట్ మీద కొట్టాక మేస్టర్లు వచ్చాక అమ్మాయ్య అప్పుడు భోజనం చేసేవాడు. ఇందులో ఎప్పుడు బాధ అనిపించదు, అది విశేషం. ఎప్పుడు బాధ అనిపించలేదు. అంత ఆనందంగా ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేశాము. నాకు నిజంగా మీరంతా చాలా ఉన్నత స్థితికి వస్తున్నారు. ఇంకా రావాలి మీ పిల్లలతో పాటు మీరు కూడా. అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరే పెద్ద పెద్ద ముసలాడే కాదు. మీ ఏజ్ అంతా ఇప్పుడు 50 లోపు ఉంటుంది, 50-40 లోపు ఉంటుంది. నేను నా 35 ఏళ్ళప్పుడు నేను చదువుకుని చేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులకు, పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా మా ఆహ్వానం పలుకుతూ ఇందాక రాగానే మా పిల్లలు కొంతమంది సార్ మీరు పద్యం మొదలుపెట్టి అప్పుడు మీరు మాట్లాడుతారన్నారు.
వాళ్ళ కోరిక మేరకు నాకు తోచినటువంటి రెండు విషయాలు చెప్తాను. అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధమురాలు వేళ బాల్యాంక విచష్టతల్ తొండమున అవ్వలి సంకబళింపబోయి ఆవంక కుచంబుగానగ అహివల్లభహారమే మృణాళంకుర శంకనంటడు గజాస్యునుగుతులభీష్ట సిద్ధికి ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాచనీవతి ధీనామ విత్రియవతో శ్రీ గణేశాయ నమః సరస్వత్యై నమః అస్మద్గురుభ్యో నమః. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు పునర్జన్మని జీవితంలో ప్రసాదించినటువంటి ఈ గురుకుల విద్యాలయానికి, అలాగనే ఇక్కడికి మేము వచ్చినటువంటి ఆచార్యుడిగా చూడలేదు ఆయన్ని, ఒక గురువుగానే భావించాం మా శాస్త్రి గారిని, ఎస్విఎస్ శ్రీపాద విశ్వనాథ శాస్త్రి గారిని. అటువంటి గురుదేవులకు సాష్టాంగ నమస్కారములు. నా తోటి ఆనాడు పనిచేసినటువంటి అందరు ఉపాధ్యాయులకు, ఎందుకంటే సమయమా సన్నమైనది, సమయం ఆసన్నమైనది అన్నాం. సమయం సన్నమైపోయింది. ఇక్కడ ఎక్కువ మాట్లాడితే అక్కడ ఏజెన్సీ డిఓ గారు ఆజ్ఞాపించారు అక్కడి నుంచి. ఎవరి తెలుగువాడుగా పైకొచ్చి మీరు ఎక్కువ మాట్లాడడంలో న్యాయమేనా? అయినా సరిపెట్టుకుంటాను. సరిపెట్టుకుని నా మాటలు కొన్ని ప్రజ్ఞాన రూపంలోనే వినిపించి మీ దగ్గర సెలవు పుచ్చుకుంటారు. ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవ. మేము 85లో ఇక్కడ జాయిన్ అయినప్పుడు 87 స్కూల్లో 85 ప్రారంభమైంది. 87లో మా ఉద్యోగ ప్రస్థానం ఇక్కడ ప్రారంభమైంది. ఆనాడు స్కూల్ ఇక్కడ లేదు. మీ అందరికీ తెలుసు 99 బిల్డింగ్స్లో స్కూల్ ఉండేది. అక్కడే విద్యాభ్యాసం అంతా కూడా విద్యార్థులంతా అక్కడే విద్యాభ్యాసం చేసేవారు. మా బోధన అంతా కూడా అక్కడే ఉండేది. చెట్టు కిందే మా స్కూలు, చెట్టు కిందే పిల్లలు పడుకోవడం, చెట్టు కిందే విద్యార్థులందరూ కూడా భోజనాలు చేయడం. నిజంగా నిజమైనటువంటి గురుకుల నివాసం, గురుకుల విద్యాభ్యాసం అంటే అదే ఓన్ అనిపించింది నాకు. అటువంటి పరిస్థితి. ఒకనాడు స్టడీ అవర్ జరుగుతుంది. 9th క్లాసు మొత్తం అందరి పిల్లలు, ఎంతోమంది లేరు కాబట్టి అందరి పిల్లలు స్టడీ అవర్ జరుగుతుంది. స్టడీ అవర్లో కూర్చొని నైట్ స్టడీ రాత్రి 8:30, 9 ఎంత అవుతుంది. ఇంకా స్టడీ పూర్తవలేదు. ఎక్కడి నుంచో ఓ ఎలుగు బట్టి దూకి ఒక మీదకి వచ్చేసింది అక్కడ స్టడీ అవర్లో. అక్కడ 2 బిల్డింగ్ మధ్యలో స్టడీ ఉండేది అంతే. ఎక్కడ రూముల్లో స్టడీ ఉండేది కాదు. 2 బిల్డింగ్ల మధ్యలో ఉండేది స్టడీ అవర్. ఆ స్టడీ అవర్ జరుగుతుంటే ఆ ఎలుగు బట్టి దూకేసి వచ్చేసింది. మేమేమో కొంచెం భయపడ్డాం, సహజమే కదా భయపడ్డాం. కానీ మా పిల్లలు మా అందరి చుట్టూ చేరేసారు. నేను, కమలనాభరావు, దాసు ముగ్గురు ఉన్నాం ఆ రోజు స్టడీలో. పిల్లలందరూ చుట్టూ చేరేసి మాకేం కాదండి, మీరు మాత్రం రక్షణగా ఉండాలి చెప్పి మా చుట్టూరు చేరేసి మమ్మల్ని రక్షించినటువంటి పిల్లలు ఆనాడు వాళ్ళకి ధన్యం ఉంది. ఏమో ఆనాడు ఎలుగుబట్టి రోడ్లో పడితే మేము వేయకపోవడం మేము ఏం తెలియదు. మరి సరే, ఏదైనా సరే నా ఉద్యోగ జీవితంలో అద్భుతమైనటువంటి నాకు మంచి చక్కని జీవితాన్ని, మా పిల్లల ఎదుగుదలకు ఇవన్నిటికీ కూడా దోహదమైనటువంటి మంచి విద్యాలయంలో నేను ఆనాడు అడుగు పెట్టేనేమో అని చెప్పి అది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అన్నమాట. ఇక సరే, ఎన్నో తీపి గుర్తులు. ఇక్కడికి వచ్చిన తర్వాత బిల్డింగులు కట్టారు కానీ రోడ్లు లేవు, సరైన దారులు లేవు. పిల్లలు మేము కూడా కష్టపడి దారులు వేసుకున్నాం, రోడ్లు వేసుకున్నాం. స్కూల్కి, ఇక్కడికి, డార్మెటరీలకి, వీటికి కష్టపడి రోడ్లు వేసుకున్నాం. అది అందరికీ మా ఫస్ట్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ విద్యార్థులు కూడా తెలుసు. మట్టిని మణిపూసలుగా తీర్చిదిద్దేమేమో అని చెప్పి నేను అనుకుంటాను, భావిస్తున్నాను. ఆ మణిపూసలే నేడు ఇవాళ మా ఎదురుగుండా కలిగి ప్రత్యక్షంగా. ఎందుకంటే వీణుల విందై అవంద స్వరల క్రందై ఆ స్వరం ఆనంద బ్రహ్మమే దోచుడున్నాడు. ఇవాళ మీ పిలుపు, మీ మాటలు విన్నంటే మా శ్రోత, మా చెవులు ఆనందాన్ని ఎంతో అనుభవించే ఆనంద పరబ్రహ్మమైందంటే నిజంగా మాకు అంత ఆర్ద్రతతో కూడినటువంటి అద్భుతమైనటువంటి విషయం, అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించారు మీ అందరూ కూడా. ఇది సత్సంకల్పం. ఆ సంకల్పం ఎప్పటి నుంచో తొలినాడు ఆ వీధి సాయినాథ్, వీధి ఆనంద్ గారు అబ్బాయి సాయినాథ్,
ఆ సాయినాథ్ తొలినాడు మమ్మల్ని కాకినాడలో కలిపారు. నన్ను, సంస్కృత మేషాన్ని, శ్రీనివాస్ గారిని, సిఎన్ రావు గారిని, శాస్త్రి గారు, మా గురువర్యులు శాస్త్రి గారి దగ్గర తీసుకెళ్ళి కలెక్టరేట్లో తీసుకెళ్ళి అక్కడ మాట్లాడించి మీడియా ముందు పెట్టి చాలా చక్కగా మీరు మాకు విద్యను గడిపినటువంటి ఆ విషయాలని గుర్తు చేసి మీడియాకంతా కూడా తెలియజేశారు. అది తొలి బీజం. రెండోది మా ప్రసన్న కుమార్ గారు రంపచోడవరంలోనే పూర్వ విద్యార్థులు సమ్మేళనం పెట్టారు. నన్ను ఆహ్వానించారు, కానీ ఆ రోజు నాకు కాస్త అనారోగ్యంగా ఉండడం వల్ల నేను ఆ రోజు రాలేకపోయాను. అయ్యో మిస్ అయ్యాననే బాధపడింది. కానీ ఇవాళ ఆ కొరత కాస్త పూర్తిగా తీరిపోయింది. అద్భుతమైనటువంటి ఎంత చక్కగా కార్యక్రమాన్ని, అంటే ఆనాడు మేము ఎన్నో పండుగలు చేసాం గురుకులంలో. మీకు తెలుసు కదా, అనేక రకాలైన పండుగలు చేసాం, రకరకాలు చేసాం. మేము ఆర్గనైజేషన్ ఎలా చేయాలో చెప్పాం, మేము చేసి చూపించాం. మాకన్నా అద్భుతంగా ఇవాళ మీరు ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చాలా నిర్వహించారు. అది చాలా గొప్ప విషయం. అది వెల్ ఆర్గనైజ్డ్ అద్భుతంగా చేశారు ఈ కార్యక్రమాన్ని. మా హృదయంలో ఏనాటికి కూడా ఇప్పుడు ఉగాది పండుగ లేకపోతే మరో పండుగ చేసుకుంటాం, కానీ అవేవి మాకు పండుగలు కాదు. ఇవాళే నిజమైనటువంటి పండుగ, అంటే అద్భుతమైనటువంటి పండుగ. అంత తీపి గుర్తుండి అద్భుతమైనటువంటి దాన్ని మీరు మాకు ప్రసాదించారు. తర్వాత నా మాటలు కేవలం కొన్ని పద్యాలు మిమ్మల్ని ఎక్కువగా విసిగించకుండా, సమయం ఇందాకనే చెప్పాను, సమయం బాగా దగ్గరగా ఉందని చెప్పి విసిగించకుండా 2 మాటలు, ఎంతైనా తెలుగు వాళ్ళం కాబట్టి 2 పద్యాలు మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో రాసుకొచ్చాను. కాబట్టి అన్యదా భావించకుండా కాస్త 2 పద్యాలు, అంటే మీ ప్రయత్నాన్ని ఏ విధంగా మీరు చేశారు అనే దాన్ని నేను తెలపడం కోసమే నేను రాయడం జరిగింది. అప్పుడు నాటిన విత్తులంటే మీ అందరికీ తెలుసు, విత్తనాలంటే విత్తనాలు కాదు, ఏవి విద్యా బీజాలు. అప్పుడు నాటిన విత్తులు ఒప్పుగా పెరిగే నేడు ఫలించన్. మీ అందరి రూపాల్లో మాకు కనిపిస్తుందంతా కూడా చక్కగా రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు. రకరకాలైనటువంటి ఉపాధ్యాయ వర్గమే కాకుండా మిగతా అనేక రంగాల్లో అందరూ కూడా రాణిస్తూ ఉన్నారు. చాలా సంతోషం కలిగింది. అప్పుడు నాటిన విత్తులు ఒప్పుగా పెరిగి నేడు ఫలించన్. అదే కదా రైతైనా మేమైనా ఎవరైనా ఆశించేది అదే. అవన్నీ కూడా ఫలవంతం కావాలి. విప్పారిన ఛాత్రుల మనములు, విప్పారిన ఛాత్రులు అంటే మీ అందరికీ తెలుసు, ఎవడు మా శిష్యులనే కాదు, పూర్వం ఛాత్రుడు అనేవాళ్ళు, ఛాత్రావాసం అనిపించేవాడు. విప్పారిన ఛాత్రుడు అంటే శిష్యుల యొక్క మనములు ఇప్పుడు మా హృది సుధతో తొడికిసలాడెన్. మా యొక్క మనస్సు అమృతంతో తొడికిసలాడుతుంది. అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు చేశారు. అచ్చెరు వందె నా మనస్సు, అచ్చెరు వందె నా మనము, ఇచ్చటకు రాగ మది మోదము నిండారగలిగాను. ఇచ్చటికి రావగా మిమ్మల్ని పిలిచిన వెంటనే ఇక్కడికి రావాలనేటువంటి కోరిక నా మనసులో నిండారా పొంగి ప్రవహించింది. ఎందుకంటే మొదటి అడుగు పెట్టింది ఈ నేల, ఇక్కడ మేము చదువుకున్నది మా జీవితాన్ని నిలిపింది ఈ నేల. కాబట్టి అచ్చెరు ఉందే నాకు, ఆహా మన గురుకుల విద్యార్థులు పూర్వ విద్యార్థులు సమ్మేళనం చేస్తున్నారు అని ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇచ్చటకు రాగ మది మోదము నిండారెన్. అచ్చపు శిష్యుల పిలుపులు, ఆ శిష్యుల యొక్క మనస్సులు అచ్చం స్వచ్ఛమైనటువంటి మణులు లాంటి పిలుపులు వాళ్ళవి. ఆ మనస్సులతో అచ్చపు శిష్యుల పిలుపులు మెచ్చిన మీదైనటువంటి ఘన సన్మానంబులు. మేము మెచ్చుకున్న విధంగా కాదు, మీరు మెచ్చిన విధంగా ఘనమైనటువంటి సన్మానం మీ అందరూ కూడా చేశారు. నా భూతో నా భవిష్యత్తు అని నేనైతే అనుకుంటా. ఇంతకన్నా సన్మానం మనకు కావాల్సింది ఇంకేం కూడా లేదు. అద్భుతమైనటువంటి సన్మానం. నిజంగా ఇందాక శిష్యుడు చెప్పాడు, పుత్రోత్సాహము తండ్రికి పుట్టిననాడు కలగదు. నిజంగా పుత్రోత్సాహం మాకు ఇవాడే కలిగింది. మా పిల్లలు పెద్దవాళ్ళే అద్భుతమైనటువంటి మంచి ఉద్యోగాలు చేస్తున్నారంటే, మా కళ్ళ ముందు ఉన్నారంటే అది నిజమైనటువంటి పుత్రోత్సాహం మనకు. మీదకు సత్సంకల్పములు ఎద పొంగెన్, మీదకు సత్సంకల్పములు మా ఎద పొంగెన్, సంతసంబు వినంతనే కలిగన్. సదమల పదములు పొందియు, ఈనాడు మీ అందరూ కూడా రకరకాల ఉద్యోగాల్లో ఉన్నారు. సదమల పదములను పొందియు సాదరమున ఆహ్వానించ మీకు సద్గతి కలుగును. మీ అందరికీ మమ్మల్ని ఎంతో ఆనందంతో మీరు ఆహ్వానించారు. మీ అందరికీ కూడా సద్గతులు కలగాలి, మంచి ఉన్నత స్థితిలో కావాలి.
మీ విద్యను తేజస్వంతం కావాలి, మీ పిల్లలు విద్యను తేజస్వంతం కావాలి, మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ అందరూ కూడా రాణించాలని నా యొక్క సంకల్పం. ఇట్టేనే బట్టి చేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులకు, పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా మా ఆహ్వానం పలుకుతూ, లేనప్పుడు మేమేం చేసాం, హాస్పిటల్కి మోసుకెళ్ళాం, అవసరం అయితే కాకినాడ అప్పటికప్పుడు తీసుకెళ్ళాం వెహికల్స్ మాట్లాడుకొని. ఏదన్నా అయితే తల్లిదండ్రులు పిలిపించేవాళ్ళని. చాలా మీ అభివృద్ధిలో మీకు తెలియని నెట్వర్క్ ఇక్కడ చాలా ఉంది. ఇది కూడా ఆ పాయింట్ కూడా మీరు గుర్తించాల్సి ఉండాలి. మీరు సరైనటువంటి ఆరోగ్యంతో ఉన్నారా? చిన్నది వచ్చినా కూడా మేము చూసుకునేవాళ్ళం. మా పిల్లల విషయం మీరు చూసుకునే అనేసేవాళ్ళం మేము. అటువంటిది చాలా చేసాం. మీ మీద ప్రేమ కావచ్చు, భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అవకాశం కావచ్చు. జీవితంలో 3 నాకు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. నేను పుట్టిన ఊరు, నేను మీలాగే చదువుకున్నటువంటి ఏర్పడి వ్యాసాశ్రయం కాళహస్తి తిరుపతి మధ్యలో ఉంటుంది. ఆ తర్వాత నాకు ఉజ్వలమైనటువంటి అవకాశం లభించింది అడ్డతీగల గురుకుల పాఠశాల. ఈ 3 నాకు ప్రారంభమైనవి. నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా నాకు అడ్డతీగలే గుర్తొస్తుంది. నా సెల్ ఫోన్లో కూడా ఎవరి పేరున్నా ముందు అడ్డతీగలు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి ఏ పిల్లలకి వెళ్ళినా కూడా అడ్డతీగల విషయం రాకుండా ముగించడం. ఇది కాక 2 ప్లేసుల్లో పనిచేస్తాను. ఆ 2 ప్లేసుల కన్నా కూడా నా మనసు ఇక్కడే ఉంది. కరెక్ట్గా అన్నీ సమానంగా 11, 12 అలా చేసుకొని రిటైర్డ్ అయ్యాయి. ఆ ప్లేసులు అన్నింటిలో పనిచేసినా కూడా నా మనసు ఇక్కడే. దేశే దేశే విద్యార్థినః, దేశే దేశే ఛాత్రాః, సంతు దేశం న పశ్యామి యత్ర అడ్డతీగల ఛాత్రాః. ఎక్కడైనా విద్యార్థులు ఉంటారు, ఎక్కడైనా శిష్యులు ఉంటారు. అడ్డతీగల లాంటి శిష్యులు నాకెక్కడా తప్పిస్తుంటారు. ఇది నా అభిప్రాయం. అందుచేత మీరు చాలా మంచివాళ్ళు. ఎక్కువ మంది టీచర్లు ఉన్నారు. ప్రత్యేకంగా నేను అడిగాను. సరే, టీచర్లో ఉండే సాధక బాధకాలు. ఇది 96 తర్వాత ఈ ప్లేస్ ఇదే రావడం, నేను కుటుంబంతో నాకు చాలా ఆత్మీయంగా, గ్రామంతో కూడా ఆత్మీయంగా ఉంది. సంవత్సరం నేను రామాయణంలో సుందరకాండ పారాయణ చేసాం. ఎమ్మెల్యే మూర్తి గారు కూడా ఉన్నారు, అప్పుడు శ్యామ్ సిఎన్ రావు, భాస్కర్ శర్మ, వీళ్ళంతా ఉన్నారు. చివరిలో గొప్ప యాగం చేసాం. అంతా ముందు దాకా నేను ట్రాన్స్ఫర్కి చేసిన ప్రయత్నాలన్నీ నిర్వీర్యమైనవి. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ కూడా అయింది. సంతోషంగా వెళ్ళాను. ఆ రోజు కూడా అంటే నేను 91 బ్యాచ్ నుంచి 96 బ్యాచ్ ప్రతి ఒక్కడు నా దగ్గర చదువుకున్నాడే. ఆ తర్వాత 5 బ్యాచ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. అంటే 11 బ్యాచ్ల విద్యార్థులకి నేను తప్పకుండా తెలుసుకుంటాను. సో అందుచేత నాకు పరిపూర్ణమైనటువంటి అభిమానం ఉంది, సమగ్రమైనటువంటి నమ్మకం మీ మీద ఉంది. ఈ యొక్క కృషికి మూల కారణమైనటువంటి అందరినీ కూడా నేను చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు బాధం పెట్టినటువంటి బస్సు దిగిన వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు నన్ను. ఎందుకంటే ఆ రోజు ఏజెన్సీ పరిస్థితులు అలా ఉన్నాయి. అక్కడ సైన్ తీసుకొని ఫలానా టీచర్గా వచ్చానని చెప్తూ అప్పుడు ఓకే చేస్తున్నాను. ఆ తర్వాత పిల్లలు మా దగ్గరే జరిగారు. ఏటీపీ ఫస్ట్ వీళ్ళందరూ, మీరందరూ 1 to ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరూ నా దగ్గరే చేరారు. అప్పుడే నేను ఒక విధానం మేము ఉన్న గ్రూప్ ప్రవేశపెట్టాం. పేరు చెప్తే కుదరదు, వాడు ఇంటి పేరుతో సహా చెప్పాలి. అందుచేత ఈ రోజు కూడా ఇప్పుడు కూడా నన్ను వాడు ఇది పేరు ఏంటంటే ఇదని చెప్తే నేను ఒప్పుకోలేదు. వాడు ఇంటి పేరుతో సహా నాకు చెప్పాలి. ఆ మురళరావు అంటే మురళరావే, చలిమూర్తి రంజయ్యే, గోపిశెట్టి చక్కరెడ్డి అంటే కుదరదు, ఇలిశెట్టి మల్లేశ్వరరావే మల్లేశ్వరరావు అంటే కుదరదు. అడిగా ఏ మల్లేశ్వరరావు అంటే ఇలిశెట్టి మల్లేశ్వరరావు సార్ ఫస్ట్ బ్యాచ్ అన్నారు. మీరందరూ మాకు పిల్లలు లాంటి వారు. మీరు ఇప్పుడు పెద్ద హోదాల్లో ఉన్న తండ్రి వాడిని ఏమండి రారండి అని పిలిచే అవకాశం ఉందా? పేరు పెట్టే పిలుస్తాడు, లేదా ఒరే అనే పిలుస్తాడు. ఆత్మీయం నాది లేదా మాది. సో ఈ కార్యక్రమానికి చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మంచి ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చిన్న డీవియేషన్ కూడా లేదు. తప్పనిసరిగా నేను వెనకున్నటువంటి ట్రూప్తో పాటు ఎలిశెట్టి మల్లేశ్వరరావు ఆ ట్రూప్ అందరినీ కూడా నా ఆశీస్సులు ఇస్తున్నాను. చాలా చాలా బాగుంది. కాకపోతే
ఇంకా పిల్లలు రావాల్సిన ఉంది. మీరు ఉద్యోగాల్లో ఉండేవాళ్ళే వచ్చారని నా ఉద్దేశం. ఇంకా రావాల్సింది. కొంతమంది వచ్చారు కానీ ఇంకా వస్తే బాగుంటుంది. కొంతమంది మనకు అందుబాటు లేదని కూడా తెలిసింది. అదంతా కూడా మనకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయినా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నడిపిన దానికి మాకు సంతోషం రీతిలో మమ్మల్ని ఇక్కడ అన్ని రకాల మర్యాదలతో మమ్మల్ని తీసుకొచ్చి మాకు అన్ని ఏర్పాట్లు చేసి వీఆర్ వెరీ హ్యాపీ. దీంట్లో ఏమో రెండో క్వశ్చన్ ఆస్కారం లేదు. అందుచేత ఒక తల్లి తర్వాత తల్లి లాంటి ప్రదేశం ఇది. ఒకే ఒక వాక్యం చెప్పుకుంటారు, కాలాతీతం అయిపోతుంది. రామాయణం అంతా అయిపోయిన తర్వాత శ్రీరాముడు రామచంద్రుడు మనం సీతాదేవిని తీసుకొని అయోధ్యానికి వెళ్దామంటే లక్ష్మణుడు ఉండి, అన్నా ఇది మన అయోధ్యలో ఏముంది, మట్టి బిల్డింగ్లే కదా, మట్టి రోడ్లే కదా, ఈ లంకా నగరము వచ్చిన వైడూర్య ఖచ్చిత బ్రహ్మాండంగా ఉంది. 7 అంతస్తుల భవనాలు 8 అంతస్తుల భవనాలు ఉన్నాయి. ప్రపంచంలో యావత్ దేశంలో ఉన్న తప్పదంతా ఈ లంకా నగరంలో ఉంది. అయోధ్యలో ఏముంది, మట్టి, మనం ఇక్కడే ఉందామన్నాడు. దానికి రాముడు ఒకే మాట అన్నాడు, అతి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అతి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే. ఇక్కడ వజ్ర వైడూర్య మన కడి ఖాతాలు ఏది ఉన్నా సరే ఇది నాకు బాగలేదు, రుచించటలేదు లక్ష్మణ. జనని జన్మభూమిశ్చ, మనం జన్మించిన ప్రదేశము, జన్మనిచ్చిన తల్లి, స్వర్గాదపి గరీయసి, స్వర్గము కంటే నిన్న. అలాంటిది మాకు ఈ ప్రదేశము అనేటువంటిది నేను సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ, మా మనసు ఎలా ఉంటుందో మీరు స్వీకరిస్తారని భావిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులకు, పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా మా ఆహ్వానం పలుకుతూ సభను అలంకరించిన అందరికీ, పెద్దలందరికీ నా నమస్కారాలు, విద్యార్థులు నా ఆశీస్సులు అని అందరూ మొదలెట్టేదే సేమ్ అదే విషయం. నేను ఒక ముఖ్య విషయం చెప్పదలుచున్నాను. అందరూ అన్నీ చెప్పారు. ఈ అటదీగల్లో నేను 1987 డిసెంబర్ అంటే 88 నుంచి 2000 వరకు 13 సంవత్సరాల అజ్ఞాతవాసము, 1 సంవత్సరము రంపచోడవరంలో డిప్టేషన్ ఫ్యామిలీ ఇక్కడ ఉండేది అక్కడ, అంటే దాన్ని అరణ్యవాసము అజ్ఞాతవాసం. 13 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడిపిన వాడు నేను. ఏదేమైనా ముఖ్య విషయం ఏంటంటే, ఫస్ట్ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ట్రైబల్ గురుకుల స్కూల్ అన్నిటిలోనూ మన గురుకుల పాఠశాల నుంచి మొట్టమొదటి 91 నుంచి ఎక్కువ మంది విద్యార్థులు, 91 నుంచి 97 వరకు ఎక్కువ మంది విద్యార్థులు మంచి పొజిషన్లో, మంచి స్థానంలో ఉన్నారు. ఇది ఒక మైలురాయి ఈ పాఠశాలకి, ఈ ఏజెన్సీ. అలాగే రెండో పాయింట్, మీలో కూడా మానవత్వం ఉందని నిరూపించారు. రీసెంట్గా మన ఫస్ట్ ఎస్పీఎల్ బాలకృష్ణ, బాగా గుర్తు మాకు, పాపం మీ కోసం బాలకృష్ణ, మీరు అందరూ మంచి మానవత హృదయంతో వారికి, ఆ అబ్బాయికి కానీ కాలం కలిసి రాలేదు, ఇతోటికి సాయం చేశారు. అలాగ మొదలు పెట్టడము చాలా మంచిది. మీరు మనం ఏ గుడిలోనో ఎక్కడో దానం చేసేటప్పుడు, ఏ చర్చిలోనో ఏ దానికి అక్కడ ఇచ్చేదానికన్నా మన మిత్రులు, మనతో చదువుకున్న విద్యార్థులకి అది ఒక మంచి మైలురాయి. రెండో మైలురాయి మీరు మొదలు పెట్టారు, దాన్ని మంచిగా కంటిన్యూ చేయండి. ఇక మూడవది, ఈరోజు ఈ ఏజెన్సీ ఏరియాలో చెప్పుకోవాలంటే, ఈ అంటే ఏజెన్సీ ఏరియా రెసిడెన్షియల్ స్కూల్ అన్నిటిలో, ఎందుకంటున్నానంటే మేకర్ స్కూల్లో మాకు జరిగింది ఆల్రెడీ, భూపతిపాలలో ఎప్పుడో చేశారు, అలాగే నర్సీపట్నం అన్నీ అయిపోయి బయట స్కూల్. మన ఏజెన్సీ ఏరియా స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో మొట్టమొదటిసారిగా ఈ విధంగా మీ అందరి గురువుల్ని పిలిచి సన్మానం చేయడం, ఇది 3వ మైలురాయి. ఈ స్కూల్ చరిత్రలో ఈ 3 మైలురాయిలు ఎవ్వరూ అధిగమించలేరు అని నా 3 బుక్కలు అయిపోయింది. నేను కోరుకునేది మీ అందరికీ, ఎక్కువ మాట్లాడతలేదు, మంచిగా
మీరంత ఇదిగా మంచిగా బాగుపడి మంచిగా చదువుకుని మంచిగా ఎలాగ అభివృద్ధి చెందారో మీ పిల్లల్ని మీ దగ్గర చదువుకుంటున్న విద్యార్థుల్ని మీ సొంత పిల్లల్ని కూడా అలాగే అభివృద్ధి చేసుకోవాలని మనసారా కోరుకుంటూ మీ అందరినీ తీరుస్తూ థ్యాంక్స్ వెళ్తాను. చేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా మా ఆహ్వానం పలుకుతూ కొద్ది సమయం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. నాకు కొంచెం గొంతు ప్రాబ్లం ఉంది, అందుకని మాట్లాడాల్సి. అయితే ప్రోగ్రాం మాత్రం చాలా అద్భుతంగా నిర్వహించారు, మంచి ప్లానింగ్ తోటి. ఇంతవరకు చాలా చోట్ల ఈ ఓల్డ్ స్టూడెంట్స్ సమావేశాలు జరిగినాయి, కానీ ఇంత అద్భుతంగా, ఇంత ప్లాన్డ్గా, ఇంత చక్కగా నిర్వహించినటువంటి కార్యక్రమం అయితే ఎక్కడా లేదు. దానికైతే మాత్రం ఈ కార్య నిర్వహణలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరందరూ కూడా చక్కటి భవిష్యత్తు కలిగి ఉండి మీ పిల్లలు కూడా మీకంటే మంచి స్థానంలో ఉండాలని, అట్లా మీరు వారిని అభివృద్ధి చేస్తారని మనసారా ఆకాంక్షిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నదా. చేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా మా ఆహ్వానం పలుకుతూ సేపు మాట్లాడాను. గురుతుల్యులు శాస్త్రి సార్ గారికి, నాకంటే అనుభవజ్ఞులైనటువంటి నా మిత్రులు, వీళ్ళందరికంటే వయసులో చిన్నవాడి నేను, వారందరి దగ్గర కూడా విద్యను ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి దాన్ని వాళ్ళ నుంచే నేర్చుకున్నా. ఎందుకంటే నేను ఒక ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తూ ఇక్కడికి రావడం జరిగింది, పీజీకి ఇంగ్లీష్గా. ఇప్పుడు మన జిల్లా ఏంటంటే అల్లూరి సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్ పాడేరు. ఆ జిల్లాలోనే ఉపాధ్యాయుడిగా 1986 జనవరి 1వ తేదీన ఆర్డర్ తీసుకున్నా. ఈ 31st వచ్చేస్తే 1వ తేదీ వస్తే 38 ఏళ్ల సర్వీస్ పూర్తవుతుంది ఇప్పుడు నాకు. నా యొక్క ఉపాధ్యాయ వృత్తి గిరిజన ప్రాంతంలోనే ప్రారంభించాను. అలాగే రెసిడెన్షియల్ వ్యవస్థను మొట్టమొదటిగా మళ్ళా గిరిజన ప్రాంతంలోనే ప్రారంభించాను. అది కూడా అదే జిల్లాలో ప్రారంభించడం అనేది ఇది కాకతాళీయం కావచ్చు, కానీ నా జీవితంలో దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్. సాధారణంగా ఏదైనా స్కూల్లో ఒక ఫంక్షన్ జరిగితే డిఈఓ గారు రావాలని కోరుకుంటారు. అలాంటిది డిఈఓ గారే దగ్గరుండి మొత్తం అంతా నడిపించడం అనేది, ఆయన మా స్టూడెంట్ అని చెప్పుకోవటానికి ఆల్రెడీ ఆయన గురించి చాలా చెప్పేశాను. ఎందుకంటే నేను కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాను కనుక. నాదేంటంటే ప్రోగ్రెస్, హిందీలో వికాస్. ఎందుకంటే నేను హిందీ ప్రాంతంలో పనిచేస్తాను కనుక హిందీ కూడా నేర్చుకున్నాను మాట్లాడడం. బిఎస్సి బిఎడ్ చదువుకున్న తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడకు పీజీటీగా వచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళా ప్రమోషన్ అయితే వచ్చింది ట్రైబల్ వెల్ఫేర్. దీనిలో నేను జనరల్కు 2 సార్లు ఆప్షన్ ఇచ్చాను. నేను ఇచ్చినప్పుడు మళ్ళీ ఏమనిపించిందో 3వసారి మాత్రం ట్రైబల్కి ఇచ్చి దీనిలోనికే వచ్చాను. నేను అడ్డదేగల స్కూల్కి రావాలని నేను కోరుకున్నా, అడ్డదేగల మిస్ అయిపోయింది. ఆ తర్వాత ఆప్షన్లో ఇక పాడేరు వెళ్ళిపోయినాను, ఏపీటీడబ్ల్యూఆర్జేసి పాడేరు. ఆ తర్వాత మళ్ళా అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లా ఏపీటీడబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్, ఇప్పుడు అది జూనియర్ కాలేజ్ అయింది, మళ్ళీ శ్రీకాకుళం. నా మిత్రులు కూడా వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ హై స్కూల్ ప్రిన్సిపల్ గారు అనుకుంటా, వారు అక్కడ ఆ ప్రాంతంలో పనిచేసి వచ్చారు. అలాగే మీ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు నేను పాడేరులో పనిచేయడం జరిగింది, ఏపీటీడబ్ల్యూఆర్జేసీలో, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు.
అవునండి. నవోదయలోనికి వెళ్ళడానికి ఎక్కడ ప్రారంభించాను? ఒక ప్రైమరీ స్కూల్ టీచర్గా ప్రారంభించి, ఇది ఎక్కడ నాకు ఉపయోగపడిందంటే, నవోదయలోనికి వెళ్ళిన తర్వాత ఎక్కడ పని చేసినా, ఇప్పుడు 6వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగినప్పుడు అప్లికేషన్స్ ఎన్ని ఎక్కువ చేస్తే అంత ఆ స్కూల్కి ఆ జిల్లాలో అంత పేరున్నట్లు లెక్క. ఒకే ఒక్క స్కూల్, అది ఛత్తీస్గఢ్లో, అంటే మొట్టమొదటి నేను 2006లో జేఎన్వి జవహర్ నవోదయ విద్య బర్ధమాన్ పశ్చిమ బెంగాల్లో అపాయింట్ అయ్యాను నేను అక్కడ. ఆ అడ్రస్లో ఏమని ఉంటుందంటే రామానుజం ప్రైమరీ స్కూల్ అని చెప్పుంటే మా మిత్రులందరూ అడిగారు, అదేంటంటే మీరేమో నవోదయకి వెళ్తానన్నారు, ప్రైమరీ స్కూల్కి వెళ్తున్నారేంటి ఆ రాష్ట్రానికి అని చెప్పి. సరే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి చెప్తా మళ్ళా నీకు అని చెప్పి. అది అయిపోయిన తర్వాత 2000 డేట్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. 2014లో జవహర్ నవోదయ విద్యాలయ బాగల్కోట్ కర్ణాటక స్టేట్ వెళ్ళాను. 2018 వరకు పనిచేశా అక్కడ. అయితే నా సొంత రాష్ట్రానికి రావాలని చిన్న కోరిక నాకు, ఈ రాష్ట్రంలో పనిచేయాలి. చాలా అవకాశాలు చాలా తక్కువ. ఇక్కడ రావడం కొరకు షార్ట్ కట్గా ఆలోచించింది ఏంటంటే, డిఫికల్ట్ ప్లేస్కి వెళ్ళి పనిచేస్తే సొంత రాష్ట్రంలో పనిచేయచ్చు అని చెప్పినప్పుడు 2018లో దేశంలోనే అతి కష్టమైన మోస్ట్ డేంజరస్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ దంతెవాడ జిల్లాకి వెళ్ళాను నేను. దంతెవాడ జిల్లా, నేను 6-7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అరకు వ్యాలీలో ఉన్నా, అది కూడా మన జిల్లాలే. ఇప్పుడు తరువాత పాడేరు ఉక్కంపేట మండలాల్లో ఉన్నా, తర్వాత ఇక్కడ ఉన్నా. ఈ ప్రాంతం అంతా వాతావరణం అంతా తెలుసు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటిసారి భయపడ్డా. ఎందుకంటే రోడ్డుకి ఇరుప్రక్కల కూడా తుపాకీ పట్టుకొని మోటార్ బైక్స్లో వెళ్తూ ఉంటారు ఈ పోలీస్, సిఆర్పిఎఫ్. నేనేదో రాంగ్ డెసిషన్ తీసుకొని వచ్చినట్టుంది అని చెప్పి మొత్తంపై అక్కడ కూడా 3 years 11 months పనిచేసిన తర్వాత ఇక తప్పని పరిస్థితుల్లో, అంటే అక్కడ చేశాను కాబట్టి నాకు ఇవ్వాలి సొంత రాష్ట్రం. అయితే అప్పట్లో 2 ప్లేసులు ఖాళీ ఉన్న హైదరాబాద్ రీజన్లో. ఒకటి మెదక్, అది ఇప్పుడు తెలంగాణలో ఉంది. రెండవది ప్రకాశం జిల్లా కలుజోలపాడు అని చెప్పి, ప్రకాశం జిల్లా నుంచి పొదిలి మార్కాపురం మధ్యలో ఉంటుంది. అది నాకు యాక్చువల్గా చెప్పాలంటే, నాకున్నటువంటి వసతులు మంచిగా ఉండాలి అనుకుంటే మెదక్ వెళ్ళిపోవచ్చు నేను. కానీ నాకు ఆ సొంత రాష్ట్రంలో పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో 3 అప్లికేషన్లు పెట్టా. అప్పుడు ఇవ్వలే. ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి ఆంధ్ర పెట్టుకుంటాను. రాజమండ్రి నుండి 347 కిలోమీటర్లు దంతెవాడ, కానీ ఇది 370 పైన వస్తుంది. కానీ నా సొంత రాష్ట్రానికి రావాలి అనేది. అయితే నాకు కానీ మెదక్ ఇచ్చుంటే తప్పనిసరిగా ఈ భద్రాచలం స్కూల్ ప్రిన్సిపల్ అయ్యి ఉండేవాడిని. ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ గారు నన్ను రిక్వెస్ట్ చేశారు, ప్రసన్న నీవు ఒకవేళ ఈస్ట్ గోదావరి 2 అంటారు దాన్ని, భద్రాచలం వచ్చినట్టయితే, మెదక్ వచ్చినట్టయితే మన ఇద్దరం మ్యూచువల్ తీసుకుందాం, ఇక్కడికి వచ్చేసేయని చెప్పి. ఇది పనిచేసినప్పుడు రాజమండ్రి తరచుగా వెళ్తూ ఉండేవాడు. నా చిన్న ఆయన, మా పెద్ద ఆయన, నేను కూడా తూర్పుగోదావరి జిల్లాలో వస్తాను దీంతో అక్కడ ఉండడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ రిటైర్మెంట్ నవోదయకి వెళ్ళా కదా ఈ ప్రపోజల్, నేను ఈ 3 రాష్ట్రాల్లో తిరుగుతున్నాను, అక్కడికి ఇంకా ఇటు రాలేదండి. సొంత రాష్ట్రంలో ఉన్నట్టయితే రిటైర్మెంట్ తర్వాత మీరేం చేయదలుచుకున్నారు అని చెప్పి ఒక క్వశ్చనర్ ఇచ్చారు 2006లో నవోదయ ప్రిన్సిపల్గా నేను చేరినప్పుడు క్వశ్చనర్ ఒకటి ఇచ్చారు, ప్రతి 5 ఏళ్లకు నువ్వేం చేయబోతున్నావు అని చెప్పి. అందులో నేను పెట్టుకున్నా 2020 నాటికి నేను ఒక సంస్థ పెడతాను అని. అది 3 ఏళ్ళు లేటుగా జరిగింది. అది ఈ సొంత రాష్ట్రంలో నేను చేయాలనుకున్నటువంటి విషయాలకు సంబంధించి అనువైన ప్రదేశం ఏంటి అంటే నాకు అసలు కనిపించింది. ఎందుకంటే నేను ఇటు ఈ ఆంధ్రాలో రిటైర్ అయితే ఆ స్కూల్కి పోతే తర్వాత ఇక్కడికి రావచ్చు. ఈ విధంగా గత అక్టోబర్లో మన విద్యార్థులు ఈ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో దంతెవాడ కానివ్వండి, పాడేరు జిల్లా కానివ్వండి, తర్వాత అన్నీ కూడా ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ నేను పనిచేసినాయి. సో నేను ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాను. రిటైర్మెంట్ తర్వాత సాధారణంగా ఎవరు ఏం చేస్తారులే, ఏం చేయగలంలే అనుకుంటాం. కానీ నా నమ్మకం ఏంటంటే
నా విద్యార్థులు ముందుకు తీసుకెళ్తారు అనే నమ్మకాన్ని ఈరోజు మన ఎలిసిటి మల్లేశ్వరరావు గారి ద్వారా ఇది 50% రుజువు అయిపోయింది. ఇది నాకు మెసేజ్ వచ్చింది ఈ డిసెంబర్ 9 అంటే దీని ఒక ముందు మాటగా సార్ చేసిన కార్యక్రమం అని చెప్పి సో దానికి గౌరవిస్తూ ఎర్న్డ్ లీవ్ పెట్టి వచ్చాను నేను ఈరోజు ఇక్కడికి ఎర్న్డ్ లీవ్ పెట్టుకుని వచ్చాను నేను. ఈ సన్మానం నాకు ఆల్రెడీ అన్ని బ్యాచ్ల వాళ్ళు నాకు సన్మానం చేశారు. నేను లేటుగా రావడానికి కూడా కారణం అదే. మా మిత్రులు ఎవరో సన్మానం తీసుకోలేదు, వాళ్ళందరికీ సన్మానం కావాలి, ఆ తర్వాత ఆఖరులు వెళ్తే తగుళ్ళు మిగిలిన ఉంటే నేను చూసుకోవచ్చని. మీరు ఉపాధ్యాయులు అందరినీ కూడా మీరు గౌరవించిన విధానం చూసినప్పుడు మేమేమైతే నేర్పించామో ప్రతి దానిని మీరు తప్పకుండా నేర్చుకున్నారు అన్నదానికి కూడా ఇది ఒక నిదర్శనం. మీకు గుర్తించడం కూడా నేను ఏటీపీగా పనిచేశాను. చేసినప్పుడు ఇదే స్టేజ్ పైన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాడిని. నా స్టూడెంట్ బ్యాచెస్లో మీరు చూస్తుంటారు. ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడంలో నేను మా ఎమ్మెల్యేని మూర్తి గారు, ఆయనేమో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆయన పక్కన ఉన్నాడంటే ఇంకంతే ఏదో కృష్ణార్జున టైప్లో ఉంటుంది అనమాట. ఆ ప్రోగ్రామ్స్ ఇంక తిరగలేదు. తర్వాత ఆయనకి ఎంత కష్టమైనా కూడా అడిగిన తర్వాత కాదనేవాడు కాదు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. మిగతా టీం గురించి మా గురువు గారు చెప్పడం జరిగింది. ఆ రోజు మీకు గుర్తే ఉంటుంది. ప్రోగ్రామ్ మొదట్లోనే చెప్పాను, నా యొక్క సక్సెస్ కారణం మా గురువు గారి నుండి శాస్త్రి గారిని. వీడియోలో వస్తుంది, వీడియో తీస్తున్నాను, పిక్చర్స్, ఫోటోగ్రాఫ్, ఆల్బమ్. ఇది సార్ ఇది ఏదో ముఖస్థుతిగా నేనైతే చెప్పలేదండి ఆ రోజున. నా యొక్క ఏంటంటే ఎలిసిటి మల్లేశ్వరరావు ఉన్నాడు, లౌక్యం అనేటువంటి మాట. అడ్మినిస్ట్రేషన్ అంటే అది. అడ్మినిస్ట్రేషన్ అంటే శాస్త్రి గారు స్కూల్ నడిపించడమే అడ్మినిస్ట్రేషన్. తర్వాత ఇంకొకటి, శాస్త్రి గారు ఎక్కడి నుంచో రాలేదు. ఈయన చిన్నపాటి నవోదయ ముందు అంటే నవోదయ ఏర్పడడానికి ముందున్న స్కూల్స్ నుండి వచ్చారు. వీరితో పాటు పనిచేసిన వాళ్ళు నవోదయలో అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ కమిషనర్గా రిటైర్ అయ్యారు. ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి. ఆయన మొన్నే అడిగారు, ఇలాగా మాతో కలిసి పనిచేశారు సార్ అని చెప్పేసి. టీసీఎస్ నాయుడు గారు మా యొక్క జాయింట్ సెక్రటరీ, ఆయన వీరందరూ కూడా సమకాలీనులు అక్కడ పనిచేశారు. సార్ మీ యొక్క స్ఫూర్తితోనే 18 ఏళ్ల పాటు నవోదయలో ప్రిన్సిపల్గా ఉంటూ ఒక పద్ధతిలో అందే ఈ రోజున ప్రకాశం జిల్లాలో అదే చెప్తున్నా, అదే దంతెవాడలో జరిగిన విషయం చెప్పాలి మీకు. జిల్లాలో చదువుతున్న ప్రతి ఒక్క 5వ తరగతి స్టూడెంట్ కూడా రిజిస్టర్ అయ్యాడు జేఎన్వీలో. అది దేశంలోనే రికార్డు అది. ఎందుకంటే ఏ స్కూల్లో, ఎందుకంటే అక్కడ తక్కువ మంది పిల్లలు. జిల్లా జనాభా 2,53,000. 5వ తరగతి చదివే పిల్లలు 4,500 దగ్గర ఉంటారు. వాళ్ళు మొత్తం అందరినీ రిజిస్టర్ చేశారు. చివరగా ఇక్కడ రిటైర్ అయిపోయిన టైంలో ఇక్కడ పెద్ద భారం పడిపోయింది. ఆన్లైన్ కాకుండా ఉన్న సమయంలో జేఎన్వీ పరీక్షకి డైరెక్ట్గా స్కూల్ నుంచి అప్లికేషన్ తీసుకునేవారు. అప్పుడు సుమారుగా 7,116 అప్లికేషన్ చేశారు. ఇప్పుడేమో ఆన్లైన్లో చేయించాలి. గత సంవత్సరం వచ్చేసి 4,800 ఎంతో చేసినాం మేము. ఏం చేయాలని ఆ ప్రాంత ప్రజలు చాలామంది ఏం చెప్పారంటే, ప్రకాశం జిల్లా ప్రజలు చాలా రఫ్గా ఉంటారు, అక్కడ పనిచేయడం చాలా కష్టం. నేను చెప్పా, చాలా రఫ్గా ఉంటారంటే నాకు సరిపోతారు వాళ్ళు. కాబట్టి నేను అక్కడికే వెళ్తున్నాను. వెళ్ళాను. 7,382 అప్లికేషన్స్ చేయించారు. ఇలాగనే ఇప్పుడు ఈ డిఈఓ గారు ఎలా ఉన్నాడో అక్కడ డిఈఓ మీ సుబ్బారావు గారు, ఇప్పుడు ఆర్జేడీ డిఈఓ, ఆయనకు ముందు రమేష్ గారు, ఆయనకు ముందు ఇంకొక ఆయన, మొత్తం ఎంఈఓస్. నేను ప్రతి స్కూల్కి వెళ్ళేవాడిని, ప్రతి ఎంఈఓ మీటింగ్కి వెళ్ళి, అయ్యా నేను రిటైర్ అయిపోతున్నాను కాబట్టి నా అప్లికేషన్స్ చేసి పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి అది ఇంపాసిబుల్ అనేటువంటి దాన్ని పాసిబుల్ చేశారు. ఇది కేవలము నాకు రెసిడెన్షియల్ వ్యవస్థలో ఉన్నటువంటి అనుభవము, పరిచయాలు, ఆదరాభిమానాలు, వీటితోనే ఈరోజు ఇక సక్సెస్ని చూడగలిగాను. అన్నిటికంటే ముఖ్యమైనది మీరు ఇస్తున్నటువంటి స్ఫూర్తి. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటుంటాం. ప్రతి మనిషి తప్పులు చేయడం సహజం, ప్రతి మనిషి సక్సెస్ చూడడం సహజం. కానీ ఇప్పుడు సార్ ఏమన్నారంటే, ఈ పెట్టే చేయిగా ఉండాలా. తర్వాత ఏమన్నారు సార్, నేర్చుకునేది కాదు నేర్పించేది కావాలని.
ఆయా మొదటి 2 విషయాల్లో కొంతవరకు నేను సఫలీకృతమయ్యాను నేను అనుకుంటున్నాను. చివరిగా ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతంలో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమకాలీన పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి రిటైర్మెంట్ తరువాత ఈ ప్రాంతం అంతా నేను తిరగాలనుకుంటున్నాను. నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఇప్పుడు మీ స్కూల్ మీదకే వెళ్ళిపోతుంటే నా వెనక మీరు రాగలిగితే నా కారు ఎక్కుతారు, లేకపోతే నా మోటార్ బైక్ ఎక్కుతారు, అంతే. ఆ విధంగా సహకరించండి, నాకు అదే చాలు. నా ప్రోగ్రామ్కి మా అక్కడ పేరెంట్స్కి చెబితే, అయ్యా మన అక్టోబర్లో చేసిన ప్రోగ్రామ్ని నా స్టూడెంట్కి ఛానల్ ఉన్నదన్న సంగతి నాకే తెలియదు, వాడే మొత్తం ఛానల్లో చేసి చూపించాడు అని చెప్పి వాళ్ళకి చూపించినప్పుడు నేను అనుకునేటటువంటి విషయాలు కూడా అక్కడ జరగడం జరిగింది. సో ఈ యొక్క గొప్ప అవకాశం లేకపోతే ఆధిక్యత ఈ అడ్డతీగల ఇచ్చినది నాకు. నా స్కూల్ బిల్డింగ్ అలాగనే ఉంది. ఎందుకంటే సార్ నాకు ఇక్కడ బాధ్యత అప్పచెప్పి చైర్లో కూర్చోబెట్టి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొత్త అయితే న్యూ రూమ్ స్వీప్ వెళ్ళి కదా, చాలా ప్రయాసపడ్డాను. మా మిత్రులు కూడా ఇబ్బంది కూడా పెట్టాను. సుబ్బారావు గారితో ఈ మధ్య నేను మాట్లాడాను 1 or 2 times. సారే ఒకసారి నెంబర్ తీసుకొని మాట్లాడారు. నేను చెప్పాను, వస్తాను సార్, ఎప్పుడు ఒంగోలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాను, ఈసారి వచ్చినప్పుడు వస్తాను సార్ అని చెప్పాను. కొంచెం ఆయన అయితే ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నారు. సో కొన్ని సందర్భాల్లో వారిపైన ఇట్లాంటి టీచర్స్, ఎందుకంటే ఒక జీన్తో పనిచేసాం, అందుకే కదా ఈరోజు. ఇంకో విషయం చెప్పాలి, నవోదయలో పిల్లల్ని అడుగుతూ ఉంటాం, నువ్వేం చేయాలనుకుంటున్నావు? టీచర్ అనే మాట చెప్పేవాడు 100 మందిలో 1 or 2 ఉండడం అరుదు. కానీ మీరు నిజమైనటువంటి విద్యార్థులు, మ్యాక్సిమం నెంబర్ టీచర్స్గానే మీరు సెటిల్ అయ్యారు అంటే మీ ద్వారా ఈ సమాజంలో చాలా మార్పు రాబోతున్నది. చివరిగా మా సార్ కూడా చెప్పారు, సంస్కృత్ మాస్టర్, దీంతో పాటుగా మీ పిల్లల విషయంలో ఆలోచించండి అని చెప్పి. మీకు ఒక మాట చెప్పాలా, జవహర్ నవోదయ విద్యాలయ ప్రకాశం జిల్లాలో జనరల్ ర్యాంక్ 2733, ఐఐటిలో జనరల్ ర్యాంక్ తెచ్చుకున్న అబ్బాయి నా స్కూల్లో ట్రైబల్ బాయ్, జనరల్ ర్యాంక్, ట్రైబల్ కేటగిరీలో ఆల్ ఇండియా 20 ర్యాంక్ ఆ అబ్బాయికి వచ్చింది. ఇప్పుడు ఐఐటి ఢిల్లీలో ఉన్నాడు. సార్ మీరు అన్నట్టు ఈ నవోదయ ఐఏఎస్లకు సంబంధించి ఆల్రెడీ మేము నవోదయలో గ్రూప్ స్టార్ట్ చేసామండి. ఒక్కొక్క స్టేట్ నుంచి 2-3 స్టూడెంట్స్తో కలిపి 10-12 మంది గ్రూప్ ఉన్నవి. వాడు ఒప్పుకున్నట్టయితే ఈ గ్రూప్లో నా స్టూడెంట్స్ యొక్క పిల్లల్ని, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి బడీస్, వీళ్ళని కూడా చేర్చడం జరుగుతుంది. వీళ్ళ కూడా ఏదో ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానిలో మీరు మాకు సహకారం ఇస్తే అది కూడా రుజువు చేద్దాం. ఓకే. సో మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులకు, పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా మా ఆహ్వానం పలుకుతూ, ఎవరు రెస్పాండ్ కాలేదు, రౌండ్కి వెళ్దామా? ఓ రౌండ్ రబ్బతోడు వాళ్ళ రూట్కి వెళ్దాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఐఎమ్ ద ఫస్ట్ పీఈటీ ఆఫ్ ది స్కూల్. ఇప్పుడు ఎక్కడ ఆల్మోస్ట్ కర్ణాటక పార్టీ నుంచి వచ్చాను. నేను సత్సాయి పుట్టపర్తి జిల్లా నుంచి వచ్చాను. 85, 86, 86, 87 అప్పుడు ఆమంత్ సత్యనారాయణ గారు ప్రిన్సిపాల్. వచ్చి అర్హా పోస్ట్లో జాయిన్ అయ్యాను, రెగ్యులర్ పోస్ట్ అయితే కాదు. అయితే పెద్దలు వీళ్ళందరూ మన సంస్కృతం మాస్టర్ మీరంతా చెప్తున్నారు కదా, వీరుగా నేను కూడా భయపడినాను పేరు చూసి. భయపడాల్సిన అవసరం లేదు మాస్టర్, మీరు ఫీజు కట్టించి ప్రాథమిక ఏమంటారు సార్ దాన్ని, ప్రథమ శ్రేణుల్లో పాస్ అయినా ఇప్పుడు కూడా ఉంది నా సర్టిఫికెట్. అట్లా గురువుగారు పెద్దలే వాళ్ళు. నేను యంగెస్ట్ పీఈటీ అట్ ద టైమ్ ఆఫ్ 1985, 86, 86, 87. నేను ఎక్కువ మాట్లాడను. ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితుల్లో కొంచెం అవగాహన చేసుకున్నాక ప్లేన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి, ఈ ట్రైబల్ పిల్లలకి ఎంత తేడా ఉంటుందో గమనించి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాను. అప్పట్లో మనకు డాక్టర్ వచ్చేవారు, డాక్టర్ నాకు హ్యాండ్ ఓవర్ చేశారు.
మొత్తం పిల్లలు లైనప్ చేపించి గోసి కట్టి మొత్తం వాళ్ళకి ఏమంటారు గజ్జి తామర రాకోకుండా మందు పూసేవాళ్ళు. విత్ ఇన్ 6 months మన స్కూల్ నుంచి మన పారితోలేము. తర్వాత జాగింగ్కి వెళ్ళినప్పుడు బద్దిగడ్డ రెగ్యులర్ గారి దగ్గర పులి కలబడేది. రిటర్న్ పరిగెత్తుంటే నాకు 10 meters గ్యాప్ ఇచ్చి వాళ్ళే ముందుకు వస్తారు. మళ్ళీ ప్రిన్సిపాల్ గారికి చెప్పి ఇట్లా ఉందంటే అక్కడ వెళ్ళొద్దండి ఇట్లా వెళ్ళండి అన్నారు. అప్పుడు సత్యనారాయణ గారు మన ఎస్వి శాస్త్రి గారు అంటే మా ఫాదర్ మాదిరి అనుకోండి, బ్రదర్ మాదిరి అనుకోండి, ఏ విషయమైనా లుక్ అప్ అని చెప్పేవారు. కానీ ఆయన నాకు ఏలేశ్వరం పంపించి మా పిల్లలకి మంచి ఏమంటారు ఫుడ్ ఐటమ్స్ కానీ చింతపండు మనకి ఏమంటారు ఐటీడీ నుంచి మనకు వచ్చే స్కూల్కి నేనే తీసుకొచ్చేవాడిని అప్పుడు వెహికల్ తీసుకెళ్ళి. తర్వాత శాస్త్రి గారు కూడా మాకు మంచి ఎంకరేజ్మెంట్ చేశారు. పుల్లి వచ్చినప్పుడు అదే ఏం బిల్డింగ్లో పాత బిల్డింగ్లో ఉన్నాము పిల్లలతో పాటే చేతి వాళ్ళకు ఆ పక్కన నెమ్మలు ఉన్నాయి కదా వాటి నేషనల్ బర్డ్ అంటే కాకి అనేవాళ్ళు. ఓపెన్గా ఒప్పుకోమని చెప్పండి కొంతమంది కాకి అనేవాళ్ళు తెలియదు. మన జిల్లా హెడ్ క్వార్టర్ అంటే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం చెప్పారు. అట్లా జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చినాను. కాబట్టి నాకు చాలా హ్యాపీ ఉంది. మా శిష్యుడు మాతో పాటు పరిగెత్తినారు లేదు కానీ డిఓ అయినాడు ఇప్పుడు. కానీ వాళ్ళు మాత్రం వచ్చినారు గ్రౌండ్కి. మురళా రాము కానీ మేమంతా స్పోర్ట్స్ మెన్మే. స్పోర్ట్స్ మెన్. కాబట్టి ఈ పాఠశాల నుంచి ఏమన్నా పీ తెలియనా ఇందాక కనపడినారు. పీఈటీస్ చాలా మంది ఉన్నారు. ఒక ఆయన ఇందాక కనపడినారు చిన్నస్వామిరెడ్డి. తిరుపాలరెడ్డి ఇందాక కనపడినారు. సార్ మీరు చూడాలతో పాములు చెప్తున్నారు కదా అన్నారు. సర్దాం హుసేన్, తొండా శ్రీనివాసరావు, ఏం చెప్పండి జోరం చిన్నారావు. అప్పుడు మన పాఠశాల ప్రాంగంలో పాములు వచ్చేటివి. తూకాలతో చంపినాను, నేనే చంపినాను. యాక్చువల్గా ఆయన గుర్తు చేస్తున్నాను చంపినారు కదా అది. సార్ ఆ క్రెడిట్ నాకు ఆ క్రెడిట్ వచ్చాను. కాబట్టి నేను అప్పుడు ఇట్లా స్టేజ్ నాదేం లేదు, చిన్న 600 శాలరీ. అప్పుడు 600లో కూడా ఖర్చు పెట్టేవాళ్ళు అక్కడ వేయడం మంచి ఏమంటే ఐటమ్స్ కావాలని. తర్వాత ఇప్పుడు పిల్లలు బాగున్న సెటిల్ అయినారు. పెద్దవాడు స్పెయిన్ కంట్రీలో ఉన్నాడు, బీటెక్ చేసి స్పోర్ట్స్ కోటాలో. ఇప్పుడు ఆ కంట్రీ తరఫున స్పెయిన్ తరఫున క్రికెట్ ఇంటర్నేషనల్ ఆడుతున్నాడు. రెండోవాడు బీటెక్ చదువుతున్నాడు. మా హౌస్ వైఫ్ అనిత అనేసి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఆర్టీటీ అని గూగుల్లో సెర్చ్ చేయండి. అది వాలంటీర్ ఆర్గనైజ్ చేస్తాం సార్. దాంట్లో ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టులో కౌన్సిలర్గా ఉంది సత్యా జిల్లా కదా. ఎవరైనా పూర్ ఉంటే తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్పిందంటే మేడం, నెక్స్ట్ ఇయర్ నుంచి టాపర్స్ 10th క్లాస్ టాపర్స్ నీది అండ్ పూర్ ఎవరున్నా ఉంటే వాళ్ళకి 10,000 స్పాన్సర్ చేస్తామని చెప్పినాం ఎవ్రీ ఇయర్. రిజల్ట్స్ వచ్చినాక వెంటనే కాకపోయినా జూన్లో ఒక రోజు వచ్చి ఇద్దాము, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఇప్పుడు నేను బీపీఎడ్ చదివిండే కాలేజీలో టాపర్స్కి ఎవ్రీ ఇయర్ 20,000 స్పాన్సర్ చేస్తున్నా. అక్కడ మన పక్క పాలేరు జిల్లా డిఈఓ గారు కూడా తెలుసు, మా మిత్రులే ఎస్కే కరీముల్లా గారు. తర్వాత వచ్చేసి మా అబ్బాయి కూడా పూర్ నీడి హెచ్ఐవి పాజిటివ్ ఉండే వాళ్ళని ఎవ్రీ ఇయర్ 1 lakh ఇచ్చి స్పాన్సర్ చేసి చదివిస్తున్నారు వాళ్ళకి. అట్లాగే మా మేడం గారు చెప్పన్నారు, ఈ స్కూల్ నుంచి టాపర్ అంటే 10 జీపీఏ ఆటోమేటిక్ చాలామందికి వస్తుంది. దాంట్లో ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్ గారు గుర్తుంచుకొని నీడి పూర్ వెరీ పూర్ అట్లా వాళ్ళకి ఒకరికి కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురికైనా మేము స్పాన్సర్ చేసేదానికి ముందు ఉంటామని చెప్తున్నాం. ఎందుకంటే నాకు ఈ పాఠశాల ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఏదో చేయాలా ఏమో చేయాలని. కాబట్టి ఆ బ్యాచ్ 84, 85, 85, 86 మంచి పొజిషన్లో ఉన్నారు. నేనైతే ఇప్పుడు ఓపెన్గా మా శిష్యుడు డిఓ అయినాడు, పిలిచినాడు, పోతున్నామని చెప్పవచ్చిన. తర్వాత రాము ఆర్టీఓ ఆఫీస్లో సూపరింటెండెంట్గా ఉన్నాడు. కాబట్టి నేను ఇదివరకు 2 సార్లు వచ్చిపోయాను స్కూల్కి. తర్వాత చక్రారెడ్డి, వీళ్ళంతా నాకు ప్రియమైన శిష్యులు అనుకోండి. ఇంతటితో కాకపోతే వాళ్ళు ఎవరైనా మాట్లాడంటే బాగుండేది. ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ టీచర్ ఎక్స్పీరియన్స్. అదే నేనైతే మన మాస్టర్ మాదిరి తన్నేవాడిని పరిగెత్తకపోతే ఎక్కువ వెళ్ళాలా, జాగింగ్ చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా, కండిషన్ వల్ల ఈవినింగ్ గేమ్స్ ఆడాలంటారు. వ్యాయామ విద్యలో జిల్లా అవార్డు మరియు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు కూడా తీసుకున్నాను నేను. అంటే నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. జనరల్ అంటే కష్టపడి పని చేస్తే ఫలితాలు దక్కుతాయని నా పాలసీ. థ్యాంక్ యూ. ఇప్పుడే కాలా తీటిపోయింది.
ఇంకా హెడ్ మాస్టర్ తర్వాత డ్రిల్ మాస్టర్ కదా ముగిస్తారా? ఇంకా హెడ్ మాస్టర్ తర్వాత డ్రిల్ మాస్టర్ కదా. థ్యాంక్ యూ డిఓ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి సందేశాన్ని ఇచ్చారు. చేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులకు, పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా మా ఆహ్వానం పలుకుతూ, ఏప్రిల్లో ఇక్కడ నుంచి ప్రమోషన్ మీద వెళ్ళారు. ఫస్ట్ టీచర్ని ఇక్కడ నుంచి ప్రమోషన్ మీద వెళ్ళడం. ఇప్పుడు శాస్త్రి గారు కూడా మాకంతా కూడా వీడ్కొలిస్తారు. చాలా సంతోషం. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, నేను ఎవరైనా కొట్టానా అని నాకు ఇప్పుడు అనుమానం. మీకు చెప్పాలి. ఇప్పుడు నేను ఎవరైనా కొట్టానా నాకు అందులో అంటున్నా, అదే అందుకని మీరే చెప్పాలి. లేదు సార్, ఎప్పుడు కొట్టలేదు. నేను ఎందుకంటే నేను కూడా శాస్త్రి గారు, ఆవాల్సి సత్యనారాయణ గారు వీళ్ళు నన్ను ఎంఏ ఇంగ్లీష్ చేయమన్నారు. అందుకని నేను మీతో పాటు సూపర్వైజర్ స్టడీలో కూర్చొని మీతో పాటు చదువుకుంటూ ఉండేవాడిని. తర్వాత మండపేట సైన్స్ ఫేర్కి వెళ్ళాము. తర్వాత మనం అదొక ఎక్స్పీరియన్స్ మాకు. తర్వాత నేను ఒక క్వశ్చన్ వేస్తాను, అది ఎవరిది తప్పు అనేది నాకు చెప్పాలి మీరు. నేను చదువు చెప్పిన ఒక శిష్యుడు కృష్ణారెడ్డి అని, చాలా పూర్ బ్యాక్గ్రౌండ్. మేమంతా కూడా మనం అప్పుడు 85లో చాలా మనకు పావర్టీ అనేది అయితే తెలుసు. అది ఎలా ఉంటుందనేది కూడా భయంకరమైనటువంటి ఆ పావర్టీ అనేది మనకంతా తెలుసు. సో ఆయన కూడా అట్లే బాగా చదివాడు, ఎంటెక్ చేశాడు, బాగా బెంగళూరులో డబ్బు ఎర్న్ చేశాడు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ని విలేజ్లో ఉంటే వాళ్ళని విద్యానగర్ తీసుకొచ్చి మంచి హౌస్ కట్టి వాళ్ళు అక్కడ పెట్టాడు. పెళ్లి చేస్తున్నాడు, 2 పిల్లలు. అయితే వచ్చినప్పుడల్లా బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఫ్రెండ్స్తో కలిసి డాబాలు ఎంజాయ్ చేస్తున్నాడు. నేను అనుకున్నాను, ఈ అబ్బాయి బెంగళూరులో ఎంటెక్ చేసి ఒక ఫర్మ్ స్థాపించాడు, చాలామందికి ఉద్యోగాలు ఇస్తాడు. నేను కూడా వెళ్ళా, మా పాపకి ఏమైనా ఉద్యోగం ఇస్తాడేమోనని కనుక్కున్నామని. సరే, అతను అందరికీ ఉద్యోగాలు ఇస్తాడు, చాలామందిని పైకి తీసుకొస్తాడు అనుకున్నాను. అయితే డాబాలో వచ్చినప్పుడల్లా బాగా 12 వరకు వీళ్ళు ఎంజాయ్ చేయడం, తర్వాత కారులో రావడం, ఎక్కడో కలవర్తి కొట్టాడు, అక్కడికి ఆయన యొక్క చాప్టర్ ఎండ్ అయిపోయింది. ఇది ఎవరిది తప్పు మీరే చెప్పాలి. అంటే డబ్బులు బాగా వచ్చాయి, తర్వాత అతని యొక్క లైఫ్ ఏమైంది అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. కాబట్టి ధనార్జనలో మనకు సంతృప్తి ఉండాలి, జ్ఞానార్జనలో అసంతృప్తి ఉండాలి. జ్ఞానాన్ని బాగా సంపాదించుకోవాలి. మీరు చాలామంది టీచర్స్ అయ్యారన్నారు, చాలా సంతోషం. మీకు అప్పుడు అన్ట్రైన్డ్ టీచర్స్గా మీకు పోస్టింగ్స్ ఇచ్చారు. నాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే నేను పెద్దమళ్ళలో ఉన్నాను, నాకు తెలుసు. అక్కడి నుంచి కూడా పిల్లలు నా దగ్గరకు వచ్చారు తిరుపతికి. ముఖలింగం అని ఒక అబ్బాయి టీచర్గా వచ్చేసారంటే మీకు ఎలా ఉండాలి ఏంటి అని నేను చెప్పి వాడికి మళ్ళీ బీఈడీ కూడా చేశాడు. అఫ్కోర్స్ అది ఒక. నెక్స్ట్ ఇంకొకటి, నాకు చేసే టైం అయిపోయింది, అందుకని చేయలేదు. మన థాట్స్, మన యాక్షన్స్, మన హ్యాబిట్స్, మన క్యారెక్టర్, నేను వాటికి యొక్క కార్యలేషన్ చెప్తాను చూడండి. మనిషికే ఈ విధమైనటువంటి ఆలోచన ఇచ్చాడు. వేరే మనిషి సోషల్ యానిమల్, మనిషి కూడా. కానీ ఎలా అయ్యాడు? థాట్స్, యాక్షన్స్. మనకు పుట్టినటువంటి బుర్రలో అబ్దుల్ కలాం చెప్పాడు కదా, మనం ఆలోచించాలి, చేయాలి, డ్రీమ్స్ ఉండాలి, మనకు చేయాలి, ఏదో చేయాలనే తపన ఉండాలి మనకు. అది నీ యాక్షన్స్లో తీసుకురావాలి. మనం యాక్షన్స్ అవి ఏమవ్వాలి? మన హ్యాబిట్స్గా మారాలి. మన హ్యాబిట్సే మనల్ని చెప్తాయి నీ క్యారెక్టర్ ఎలాంటిది అనేది. నువ్వు ఎలాంటి వాడివో తెలిసిపోతుంది నీ హ్యాబిట్స్ చూస్తే. సో కాబట్టి వీటి యొక్క రిలేషన్స్ ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. సో కాబట్టి చెప్తూ నెక్స్ట్ ఒక చిన్న కావ్య భారతి కాళిగజ్జల సవ్వడు గల్లు గల్లని మ్రోయు కవనశాల విరిసి విరియని వేవేల విరులు పెంచి నవ వసంతము జిమ్ము సవనశాల అజ్ఞానులకు అంధకారము బాపి దేదీప్యమద వెల్గు దీపశాల అలరుచుండు మన్యం అడతీగల యందు ప్రగతి పదము నందు కొన్నమా పాఠశాల. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా శాస్త్రి గారు, ఆనంద సత్యనారాయణ గారు, వీళ్ళని చూసి నేను వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ముఖ్యంగా పిల్లల్ని చూసి నేను నేర్చుకున్నాను. మిమ్మల్ని నేను నేర్చుకున్నాను ఎలా ఉండాలి విద్యార్థులుగా అనేది.
సో కాబట్టి మర్చిపోలేను. మేము కూడా మా గురువులకి సన్మానం చేశాము. కానీ ఇంత ఎత్తున, ఇంత భారీ ఎత్తున, ఇంత ఆప్యాయతో, ప్రేమానురాగాలతో నిజంగా ఇది మర్చిపోలేను. నా జన్మకి ఇది చాలా థ్యాంక్ యూ. మీకందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మీకందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పూర్వ ఉపాధ్యాయులకు, పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా మా ఆహ్వానం పలుకుతూ తర్వాత విద్యార్థులను ఆశిస్తుంది. ముఖ్యంగా నేను 1985 నవంబర్లో జాయిన్ అయింది. 38 ఇయర్స్ సర్వీస్, 33 ఇయర్స్ టీచర్గానే నేను ఉన్నాను. అటువంటి సందర్భంలో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే పాడేరు అవతల పెదబైలు అనే ఏరియాలో నేను జాయిన్ అయ్యాను. మన ప్రసన్న కుమార్ గారికి తెలిసే ఆ ఏరియా ఎలా ఉంటుందో. ఒకప్పుడు నేను లీవ్ పెట్టి ఎక్స్టెన్షన్ లీవ్ టెలిగ్రామ్ కొడితే నేను జాయిన్ అయిన తర్వాత టెలిగ్రామ్ వచ్చింది. అలాంటి ఊరు. అటువంటి ఊరిలో నేను పని చేసేవాడిని. అక్కడ కూడా పిల్లలు చాలా బాగా, ఫస్ట్లో చాలా బాగా పిల్లలు, ప్రైవేట్ స్టూడెంట్ అంత తెలివైన వాళ్ళకి చాలా మంచి తెలియాలి. ఇప్పుడు చాలామంది కూడా ఆంధ్ర విషయంలో అడాప్టీ డిపార్ట్మెంట్గా కూడా చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ 9th క్లాస్ అంటే 4 ఇయర్స్ పని చేశాను. ఇక అక్కడి నుంచి రావడానికి కావాలంటే ఆ ఊరు వెళ్ళడానికి తెల్లవారుజాము 4 గంటలు బస్సు ఎక్కితే 11 గంటలు అయింది. 7 అవర్స్ జర్నీలోనే ఉండేవాళ్ళు. అటువంటి 140-150 కిలోమీటర్స్ ఉంటుంది ఇచ్చే 7 అవర్స్ జర్నీ ఘాట్ రోడ్ నుంచి వెళ్ళాలి. అటువంటి ఊరిలో నాకు అట్ ది ఏజ్ ఆఫ్ 23 ఇయర్స్కే జాబ్ వచ్చిందండి. జాయిన్ అయిన బ్యాచిలర్గా బాగానే ఉన్నాను. పెళ్ళి అయిన తర్వాత వచ్చింది సమస్య అసలు. ఎందుకంటే నేను చేసుకున్నది మా మేనమామ కూర్చుని బెంగళూరు అమ్మాయి. ఆ అబ్బాయి 10 రోజులు ఉంటే 3 నెలలు ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా ఏదో ఒక స్కూల్ ఈస్ట్ గోదావరి స్కూల్లో వస్తే బాగుండని ట్రాన్స్ఫర్ పెట్టామన్నమాట. కంటే బూడిద బుట్లో పడినట్టు మనం అడ్డదగల్లో పడ్డాం. ఎందుకంటే అక్కడ నేను చాలా ఖాళీగా ఉండేది, ఏం పని ఉండేది కాదు. అక్కడ పాఠం చెప్పుకోవడం, లెసన్ చేసుకుని. అటువంటి సమయంలో ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీ చేస్తూ ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కట్టి చదువుదాం అంటే ఒక్క మొక్క కావాలా. అక్కడ కట్టడాన్ని ఎక్కడికి వచ్చిందో అది పూర్తి చేశాను. అదే సమయంలో నాకు ఇక్కడే కూడా నాకు పీజీటీగా ప్రమోషన్ రావడం, ఈ స్కూల్ నేను ఎలా మర్చిపోతాను. అటువంటి స్కూల్ నా అభివృద్ధికి దోహదపడింది. అలాగే మిమ్మల్ని తీర్చిదిద్దడానికి కూడా దోహదం చేయబడింది. కాబట్టి ఇదే. ఇంకొక విషయం ఏంటంటే నా పిల్లలు కూడా రెసిడెన్షియల్ స్కూల్లోనే చదివించాను. ఏపీఆర్ఎస్ నర్సీపట్నంలో చదివించాను. బహుశా ఇక్కడ ఏమి స్కూల్స్ ఉండి కాదు. ఆ టైంలో అపోలో రెసిడెన్షియల్ స్కూల్ అనే తుల్లో ప్రైవేట్ స్కూల్ 15,000 హాస్టల్ అడ్మిట్ చేశాను ఎల్కేజీ. బహుశా ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి ఉంటే నేను ఈ స్కూల్లోనే జాయిన్ చేసేవాడిని. ఆ అవకాశం లేదు కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఈ ఊరు వదిలి వెళ్ళిపెట్టబడుతుంది. యాక్చువల్గా నాది నేటివ్ డిస్ట్రిక్ట్ ఇదే అండి, ఈస్ట్ గోదావరి, పిఠాపురం దగ్గర రాపత్త ఉంటుంది. గొల్లపురంలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. చీపూరి శ్రీనివాసరావు, చీపూరి సూర్యారావు, నెక్స్ట్ ఇంకొకటి ఎవడో జగన్నాథరావు ఎవడో ఉన్నాడు. ఆడ పేరు ఒకటే మారలేదు. ఆమె గుర్తుపడేశాను. మిగతా వాళ్ళందరూ ఎవరు గుర్తు రావట్లేదు. పేరు చెప్పినా పేరు కూడా గుర్తు రావట్లేదు. సరే, ఇవన్నీ నాకు ఈ స్కూల్ ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత మన సార్ల దగ్గర కూడా మన శాస్త్రి గారు కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, మన ప్రసన్న కుమార్ గారి అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ చూసి ప్రస్తుతం నేను విజయనగరం ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూఆర్ స్కూల్ విజయనగరం ప్రిన్సిపల్గా 4 సంవత్సరాలు చేస్తున్నానండి. ప్రస్తుతం కోర్టు మీద ఎక్స్టెన్షన్ మీద 62-7 ఇయర్స్లో రిటైర్ అయిపోతాను. లాస్ట్ ఇయర్ అయితే నాకు మా ఎంజేపీ బీసీడబ్ల్యూఆర్ స్కూల్ కేటగిరీలో స్టేట్ సెకండ్ వచ్చిందండి. బ్రిలియన్స్ అవార్డు ఆ స్టూడెంట్ 1,35,000 రూపాయలు అవార్డు కూడా వచ్చింది. సీఎం చేత గౌరవ ఫెలిసిటేషన్ తీసుకున్నాం లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా ఎక్కడున్నా సరే, ఏ స్కూల్లో ఉన్నా సరే, ఇది మన స్కూలు అని మన పిల్లల కోసం మనం పోవాలి. వెంటనే ఫోన్ రాగానే, ఎందుకంటే ఇటువంటి
ఈ ఫెలిసిటేషన్ ఫంక్షన్స్ ఒక రెసిడెన్షియల్ స్కూల్స్లోనే బాగా ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. మిగతా జడ్పీ స్కూల్లో కానీ ఎటువంటి స్కూల్లో కానీ చాలా తక్కువ. ఎందుకంటే రేపు కూడా మాకు నర్సీపట్నం స్కూల్లో కూడా ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళు కూడా పిలిచారు. వీళ్ళు పిలవగానే చాలా సంతోషించారు. ఎందుకంటే అప్పుడే మా మిస్సెస్ కూడా వస్తా ఉన్నది, కానీ తనకి లెగ్ పెయిన్స్ వల్ల రాలేకపోయింది. ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుని వస్తాం ఇద్దరం కలిసి. ఎందుకంటే 27 years అయింది ఇక్కడ అడుగు పెట్టి. అటువంటిది చాలా ఆనందం. పిలవగానే నాకు చాలా ఆనందం. వస్తాను, తప్పనిసరిగా వస్తాను. 2-3 ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే తప్పకుండా వస్తానండి. యాక్చువల్లీ ఇవాళ రోజు వర్కింగ్ డే కూడా, నాకు సెలవులు కూడా లేవు, ఎర్లీ పెట్టుకుని వచ్చాను. కాబట్టి మిమ్మల్ని అందరూ చూడాలి, మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవాలి, అదే మాకు ఆత్మసంతృప్తి. అంతకన్నా మించింది ఏమీ లేదు. కాబట్టి మీరు కూడా ఇంకా మీరు చాలామంది టీచర్లు అనేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. ఈ స్కూల్లో చదివిన ఎక్కువ మంది టీచర్స్ ఉన్నారు. నర్సీపట్నం స్కూల్ నుంచి చదివిన చాలా తక్కువ మంది. కాబట్టి మీరు ఈ ఇది కమిట్మెంట్గా తీసుకుని మన పిల్లల్ని జాగ్రత్తగా, ఎందుకంటే ఇప్పుడు పిల్లల మైండ్ సెట్ చాలా మారిపోయింది. మీరు చదివేటప్పటికి ఇప్పుడున్న పిల్లలకి బేరీజ్ వేసుకోండి. మీరు ఎలా ఉందనేది వేసుకుంటే మీకు తెలిసిపోతాయి. ఇప్పుడు వాడి మాట వినడు, ఇప్పుడు మాట వినడు. షూ వేసుకోవాలంటే షూ వేసుకోండి. అలా ఉంది. ఇప్పుడు నేను ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్గా చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. మీరు అడ్మినిస్ట్రేటివ్గా అయితే మీకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. సో ఇవన్నీ తీసుకుని ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్న పిల్లల్ని బాగా అభివృద్ధి పరచవలసిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఆ విషయంలో మీరు కూడా సక్సెస్ఫుల్గా అవుతారని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. చేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులకు, పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా మా ఆహ్వానం పలుకుతూ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు శాస్త్రి గారికి, నవోదయ ప్రిన్సిపల్ శ్రీ బివిజి ప్రసన్న కుమార్ గారికి నమస్కారాలు. నా తోటి మిత్రులకు నమస్కారాలు. నేను తరచు భావి భారత పౌరులు అని మెన్షన్ చేస్తూ చేయడం అలవాటు నాకు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? మీరు భావి నిర్ణేతలు. అవునా? భావి నిర్ణేతలు అంటే మాతో పాటు మీరు కూడా ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. అంటే గురువుల మీద ఉన్నటువంటి గౌరవం, భక్తి, శ్రద్ధలతో ఈ విధంగా గౌరవించడం, సన్మానించడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అడ్డతీగల స్కూల్ అంటే, గురుకులం అంటే ఒక ప్రత్యేకత. నేను ఇక్కడ 16 సంవత్సరాలు పనిచేశాను. 92 ఆగస్టులో వచ్చాను. 2007 జూలైలో వెళ్ళాను రంపచోడ వరకు. అంటే అంతకు ముందు నేను బెల్లంపల్లి ఏపీఆర్ స్కూల్ బాయ్స్ జనరల్ స్కూల్లో చేశాను. అక్కడ మరి సిస్టమ్ వేరుగా ఉండేది, చాలా రిజల్ట్స్ కూడా చాలా మంచిగా ఉండేది. స్టూడెంట్స్ కూడా మరి ఓసీ స్టూడెంట్స్ ఎలాగుంటారు అనేది కూడా కాస్త మనం గెస్ చేయొచ్చు. క్లాస్కి 36 మెంబర్స్ ఉండేవారు, 2 సెక్షన్లు, మొత్తం 70% ఫస్ట్ క్లాస్లే. అలా ఉండేదన్నమాట. ఆ విధంగా రావాలంటే మరి ఏ విధంగా పని చేయాలో, ఏ విధంగా పని చేస్తామో అనేది చేసినటువంటి మాకు తెలుసు. ఆ విధంగా 5 సంవత్సరాలు బెల్లంపల్లిలో పనిచేసి 92 ఆగస్టు 7వ తారీఖున ఇక్కడ జాయిన్ అయ్యాను టీజీటీ సోషల్ స్టడీస్గా. అప్పటికి మన ప్రసన్న కుమార్ గారు సాటి తీసుకుని 3 రోజులు అయిందట. శాస్త్రి గారిని నేను ఎరగను, ఆయన పేరు తెలుసు కానీ నేను ఎరగను, ఆయన నన్ను ఎరగరు. ఆయన ప్రసన్న కుమార్ గారు తన కష్టం కాదు, చాలా ఈజీ. ఒక డాక్టర్ అవ్వాలంటే బైపీసీ తీసుకుని కానీ కష్టపడితే డాక్టర్ అయిపోవచ్చు. అలాగే సివిల్ సర్వీస్ అవ్వాలంటే మాత్రం అది చేయగలిగే పని కాదు, చాలా కష్టపడాలి. మొత్తం ప్రపంచ నాలెడ్జ్ అంతా కూడా బుర్రలో ఉండాలి. సివిల్ సర్వీస్కి సెలెక్ట్ అవ్వడం చాలా కష్టం అని ఒక విషయం చెప్పారు క్లాసులో. దాన్ని ఒక స్టూడెంటు దాన్ని ఆదర్శంగా తీసుకుని సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యాడు.
ప్రిపేర్ అయ్యి అతను మెయిన్ ప్రిలిమినరీ వ్యాస్ అవుతున్నాడంటే మెయిన్ పోతుందంట. అలా మొత్తం ట్రై చేస్తున్నాడు. ఈ లోపల గ్రూప్ 2A MDO MRO ఉంటాయి జాబులు, వాటికి రాశాడట. MDO పోస్ట్ వచ్చేసింది ఆయన. MDO పోస్ట్ వస్తే అందరూ కూడా ఇది కూడా గెజిటెడ్ పోస్ట్, ఇది వెళ్ళిపో, సివిల్ సర్వీస్ ఉంటే తర్వాత ఉంటుంది కానీ ముందు MDOకి వెళ్ళిపోయి MDOకి జాయిన్ అయిపో అన్నారు. అప్పుడు పెద్దల మాట వెళ్ళి ఏం చేశాడు, MDOకి జాయిన్ అయిపోయి వచ్చాడు ఇక్కడికి. నేను ఇక్కడ ఇదే స్కూల్లో TGT సోషలిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ లోపల ఒకరోజు ఆదివారం నాడు కాదరవల్లి గారు, TSS శర్మ గారు, నేను ముగ్గురు కలిసి బజార్కి వెళ్తుంటే ఒక కుర్రాడు ఎదురుగుండా వచ్చి నమస్కారం సార్ అన్నాడు. బాగా ఒబిడియంట్గా నమస్కారం పెట్టాడు. అంటే ఇంత ఒబిడియంట్గా నమస్కారం పెడుతున్నాడు, ఎవరు లేడు అనుకున్నాను. అందులోకి సార్ నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. గుర్తుపట్టలేదయ్యా, మరి నువ్వెవరు అన్నాను. నేనండి గౌడ్ అండి అన్నాడు. గౌడండి అన్నాడు. సుభాష్ చంద్రబోస్ గౌడ్ అండి నా పేరు, బెల్లంపల్లి మీ స్టూడెంట్ అండి అన్నాడు. బెల్లంపల్లిలో నా స్టూడెంట్ అడ్డతీగల అడవిలోకి ఎందుకు వచ్చేవయ్యా అన్నాను. అనేటప్పటికి అడ్డతీగల మండలానికి MDOగా వచ్చానండి అన్నాడు. అడ్డతీగల మండలానికి MDOగా వచ్చానండి అన్నాడు. ఆ కుర్రాడు చూస్తేనేమో లీన్గా ఉన్నాడు. మహా ఉంటే 21-22 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవేమో. బక్కగా ఉన్నాడు, లీన్గా ఉన్నాడు. వెనకాలేమో ఒక కుక్ ఉన్నాడు, సీనియర్ అసిస్టెంట్ ఉన్నాడు, జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు, ఒక అసిస్టెంట్ ఉన్నాడు, 4 ఉన్నారు కుర్రాడు చుట్టూరు. ఇలాగైనప్పటికీ నాకు నిజంగా ఒక పాఠం చెప్పేటువంటి ఉపాధ్యాయుడిగా ఎలా ఉంటుంది, ఒక్కసారిగా నేను కౌగిలించుకుని మై హార్టీ కంగ్రాచులేషన్స్ బాయ్, నేను విత్తిన విత్తనం, ఎక్కడ బెల్లంపల్లిలో విత్తిన విత్తనం మొలకెత్తి ఫలించి అడ్డతీగల మండలం వరకు వచ్చింది అంటే నిజంగా నేను చాలా ధన్యుడిని. అని ఆ కుర్రోడిని కౌగిలించుకొని నేను బ్లెస్ చేశాను. చేసేవాళ్ళకి అందరూ అలాగే చూస్తున్నారు. సార్ మేడం గారు బాగున్నారా సార్, ఎక్కడ ఉంటున్నారు మీరు, ఎన్ని వివరాలన్నీ అడిగినప్పుడు చెప్పాను నేను. చెబితే డైరెక్ట్ 1 yearలో ఉండేవాడిని, క్వార్టర్ నెంబర్ 1 yearలో మొత్తం కుర్రాడు వచ్చాడు. వచ్చిన తర్వాత పాపం మా మేడం కూడా గుర్తుపట్టింది. ఏ గౌడ్ ఎలా ఉన్నా బాగుంది, ఇలా వచ్చేయండి, అన్న దగ్గర వచ్చేయండి అని మా మేడం కూడా అడిగింది. చూసారా సార్ మేడం గుర్తుపెట్టారు, మీరు గుర్తుపట్టలేదు అన్నాను. అంటే మరి చాలామంది ఉంటారు కదా స్టూడెంట్లు, మరి ఎవరినైనా గుర్తుంచుకుంటారు. ఓకే అందులోకి ఓకే అని నేను వచ్చాను, మాట్లాడాను, స్వీట్ తినిపించాను, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ ఆఫీసర్స్ అందరూ కూడా అప్పుడు PO బాబురావు నాయుడు గారు, ఇప్పుడు బాబురావు నాయుడు గారితో చెప్పాడట, మా బాబురావు సార్ వల్ల మేము ఇలాగ ఈ స్థాయిలో ఉన్నామండి, ఇలాగా మమ్మల్ని ఎలాగా చేసేవారు, ఎంకరేజ్ చేసేవారు, ఇంత ఎడ్యుకేట్ చేసేవారు అని చెప్పారు. చెప్తే బాబురావు నాయుడు గారు PO గారు ఒకసారి వచ్చేసాడు కదా, CM రావు మా ప్రిన్సిపల్ గారు ఉన్నారు. బాబురావు మాస్టర్ అంటే ఎవరయ్యా అని అడిగాడు. ఇక్కడ అడిగితే నేనే క్లాస్లో ఉన్నాను. అయితే బాబురావు మాస్టర్ నేనే తప్పు చేశాను బాబు, నేనే చేశాను, PO గారు వచ్చాను, నన్ను ఏదో సస్పెండ్ చేస్తాడేమో అని PO గారు నాకు తక్కువ ఏంటని నేను దడదలాడితే వెళ్ళాను. మా ప్రిన్సిపల్ గారు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. ఏమయ్యా బాబురావు మాస్టర్ నువ్వేరా అన్నాను. బాబు నాయుడు గారు నేనే సార్ అన్నా. మా గౌడ్ నీ గురించి చాలా బాగా చెప్తున్నాడయ్యా, నువ్వు చాలా బాగా చెప్తావంట, బాగా తెలుగు స్కూల్లో బాగా పనిచేసావంట, మా గౌడ్ చాలా బాగా చెప్తున్నాడు నీ గురించి అన్నాడు. అప్పుడు అన్నాను, ఒక స్టూడెంట్కి ఒక్కొక్క అభిమానం ఉంటుందండి, ఒక మ్యాథ్స్ ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. ఏదో క్లాసులో చెప్తాము, ఒక్కొక్క పాయింట్ వాళ్ళు క్యాచ్ చేస్తారు, ఆ పాయింట్ని బట్టి వాళ్ళు మరి ఇండస్ట్రీ చేస్తారు, దాన్ని బట్టి వాళ్ళు సెటిల్ అవుతారండి అన్నాడు. సరే నువ్వేనా, సరే ఇక్కడ మా ట్రైబల్ స్టూడెంట్స్ కూడా అలాగే చెయ్యి, మా ట్రైబల్ స్టూడెంట్స్ కూడా అలా డెవలప్ చేయాలి, బాగా ఎడ్యుకేట్ చేయాలన్నాడు. అందులోకి తప్పనిసరిగా సార్ మరి మేము ఉన్నదానికే కాదు సార్, మా వృత్తి అది, మా ఉద్యోగం అది కాదు సరేనని చెప్పాను. ఆయన వెళ్ళిపోయాడు. ఆ సంఘటన ఆ విధంగా జరిగిన సర్వీసులో ఈ రోజున మరి అటువంటి గౌడులు ఎంతోమంది గౌడులు మరి నాకు
ఈ రోజు మమ్మల్ని ఆదరించి గౌరవించి భక్తి శ్రద్ధలతో గౌరవించి మరి గురువుల్ని పూజించడం, ఇంతమంది గౌడుల్ని మేము తయారు చేసామా అని ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి ఈ అడ్డతీగల గురుకులం అనే పొలంలో మరి ఒకే రకం విత్తనాలు కాదు మేము విత్తని. ఒక స్టూడెంట్ అన్నాడు, రకరకాల విత్తనాలు చల్లారు సార్, రకరకాల విత్తనాలు చల్లారు ఈ పొలంలో, అందుచేత రకరకాల డిపార్ట్మెంట్లలో కూడా మరి మీ విద్యార్థులు రకరకాల ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు సార్ అన్నారు. నిజమే, మేమందరం ఒకే రకమైన విత్తనాలు చల్లలేదు, రకరకాల విత్తనాలు చల్లాం. అదేవిధంగా ఆ స్ఫూర్తిని తీసుకుని మీరు రకరకాల ఉద్యోగాల్లో స్థిరపడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మీరు మరి మీ ఉద్యోగాలు, మీ భార్య, పిల్లలు అని గిరిగీసుకుని ఉండకుండా మీ ప్రక్క వాళ్ళ గురించి ఇంకా ఇతరులకి సేవ చేయడానికి కూడా మీరు కాస్త ప్రోత్సాహం కల్పించినట్లయితే మరి మీరు ధన్యులు అవుతారు. కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తర్వాత ఒక నిమిషం, మల్లేశ్వరరావు గారికి నేను ఫోన్ చేశాను. ఇది 7వ తారీఖు సాయంకాలం ఫోన్ చేశాను, ఆయన లిఫ్ట్ చేయలేదు. 8వ తారీఖు మార్నింగ్ ఫోన్ చేశాను, ఆయన లిఫ్ట్ చేయలేదు. ఒకవేళ ఇది ఎవడో రాజు నెంబరు సైబర్ నేరగాడు అనుకున్నాడు కానీ ఆయన మరి నాకు ఎవరు లిఫ్ట్ చేయకుంటే చివరికి ఏం చేయండి ఎమ్మెల్యే మూర్తి గారికి ఫోన్ చేశారు. ఏంటి సార్ అడ్డదగల కార్యక్రమం జరుగుతుందంట, మరి నన్ను రమ్మంటే రావాలా వద్దా, నన్ను రమ్మంటారంటే అరే బలి రండి అందరూ ఆహ్వానించారని ఎమ్మెల్యే మూర్తి గారు చెప్పారు. అది ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు సార్. చేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులకు, పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా మా ఆహ్వానం పలుకుతూ వేదికను అలంకరించిన ప్రిన్సిపల్ గారికి, అలాగే నా తోటి సహచర ఉపాధ్యాయ సోదరులకి, సోదరిమణులకు, మేడమ్స్ నా హృదయపూర్వక నమస్కారాలు. కూర్చున్నటువంటి విద్యార్థులని సంబోధిస్తున్నాను. ఎందుకంటే టీచర్స్ అయినా, ఎంతమంది పెద్ద ఆఫీసర్స్ అయినా విద్యార్థులని సంబోధిస్తున్నాను. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. ఇంతవరకు మీరు మా స్పీచ్ వినడానికి ఓపికతో కూర్చున్నారు. అదే కాకుండా ఇంత బృహత్తరమైన ఈ కార్యక్రమాన్ని చేపట్టి సక్సెస్ఫుల్గా అందరికీ సంతోషకరంగా, ప్రత్యేకంగా మా టీచర్స్ సంతోషమైనటువంటి ఈ సత్కారం చేశారు. చాలా సంతోషం. మీరు మీ పిల్లలు అభివృద్ధి చెందాలి, అలాగే మీతోటి సమాజం కూడా అభివృద్ధి చెందాలి. మీరే కాకుండా, మీ పిల్లలే కాకుండా మీతోటి సమాజాన్ని కూడా అభివృద్ధి చేయాలి. మీ సమాజం ఇతర సమాజంతో సమానంగా ఇదేలాగా మీరు కృషి చేసి అందరూ ఈక్వల్ స్టేజ్కి వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయాలని, ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఈ సన్మానం చేసినందుకు మీ అందరికీ నా ఉపాధ్యాయుల తరఫున మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఇటువంటి సత్కార్యం మరి మా జీవితాల్లో మరి మీరే చేస్తారు, ఇంకా మిగిలిన బ్యాచెస్ చేస్తారు, కానీ చేయాలని ఆశిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులకు, పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా మా ఆహ్వానం పలుకుతూ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మన గురువులందరూ, నాకు కూడా గురువుల కింద లెక్కలందరూ, మన గురువులకి అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా గురువులకి నమస్కారాలు, మీకేమో అభినందనలు. నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మీ పేరు మీ అందరికీ తెలుసు, సో ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కానీ ఒకే ఒక విషయం చెప్తాను, వీళ్ళందరికీ మీరు పూర్వ విద్యార్థులు, కానీ మీకు దక్కడే అవకాశం నాకు ఇప్పుడు ఉంది. వాళ్ళ పిల్లలకు కూడా నేను ఉపాధ్యాయులు. ఎంతమంది మీ పిల్లలు నా దగ్గర చదివారు ఒకసారి చేయొద్దండి. చాలా మంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ సమావేశాన్ని చాలా ఘనంగా, చాలా బాగా నిర్వహించారు. ఇది మన వాళ్ళు ఎప్పటి నుంచో 5-6 years బ్యాక్ నుంచి కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నారు. నేనున్నప్పుడే చేయాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ పాఠశాలలో అందరికన్నా ఎక్కువ పనిచేసింది నేనే, ఎక్కువ సంవత్సరాలు. అంటే 89లో పనిచేశాను. తర్వాత 2000 నుంచి 2019 వరకు కూడా ఇక్కడ పనిచేస్తాను, 20 years వరకు కూడా. సో అందరూ చాలామంది నాకు తెలుసు.
మన గురువులు కూడా ఒకరిద్దరు తప్ప అందరూ నాకు పరిచయం ఉన్నారు, టచ్లోనే ఉన్నారు. ఈ పాఠశాలలో నేను 89లో నేను ఉద్యోగం చేయడానికి కారణం మన శాస్త్రి గారు. అప్పుడే బీఈడీ అయితే మా ఫాదర్ ఫ్రెండ్ ఆయన అంటే కలిసి ఉండేవారు. అంటే ఊళ్ళో బాగా అందరితోనూ కూడా బాగా ఉండేవారు. మా అబ్బాయి బీఈడీ ఏంటంటే రండి అని నన్ను పిలిచి ఉద్యోగం ఇచ్చారు. కాకపోతే 2 నెలలే పనిచేస్తాను. మీకు నేను 2 months చేశాను 89లో. ఆ తర్వాత నాకు జిల్లా పరిషత్లో జాబ్ ఇచ్చి నేను వెళ్ళిపోయాను అనమాట. తర్వాత 96లో వచ్చాను. ఓకే, ఈ బాగా ఆర్గనైజ్ చేశారు. ఇది ఆర్గనైజ్ చేయడం మమ్మల్ని సన్మానించడం కాదు, చాలా 30 సంవత్సరాల తర్వాత వీళ్ళు కలుసుకున్నారు, మీరు కూడా కలుసుకున్నారు. సో ఈ కార్యక్రమం చాలా బాగా సక్సెస్ అయింది. నిర్వాహకులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ లేకుండా ఉండడం ఒక వ్యక్తి అయితే, మన గురువులు ఎవరు కూడా భోజనం చేస్తారని కూడా అనలేదు. స్వయంగా వెళ్ళి అడిగిన దానికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే ముందు చిన్న మేడం గారు మాట్లాడుతున్నాను. వేదికను అలంకరించిన మన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారాలు. అలాగే శ్రీపాద విశ్వనాథ శాస్త్రి గారికి నా పాదాభివందనాలు. ఎందుకంటే నేను ఈవేళ అందరినీ చూడాలని ఎస్పెషల్లీ వచ్చాను. ఎన్నో పనులున్నా సరే వీళ్ళందరూ పిలిచారు ప్రత్యేకంగా అని కూడా వచ్చాను. మీరు అందరూ కనపడతారని. ఎప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ఎప్పుడు కనపడమా అని కూడా ఇది. నాకు 87 అక్టోబర్ 6వ తారీఖుని ఇక్కడ టైపిస్ట్ పోస్ట్ ఉద్యోగం ఖాళీ ఉన్నదని ఇందులో పీజీటీ మ్యాథ్స్గా చేసి ఒక టీచర్ గారు తీసుకొచ్చి శాస్త్రి గారు చెప్పారు, టైపిస్ట్ పోస్ట్ ఖాళీ ఉంది కదండి మేడం గారిని వేయండి. అప్పుడు నాకు ఒక ఇంగ్లీష్ పేపర్, అందులో నా బయోడేటా రాశారు, షార్ట్ హ్యాండ్ టైపింగ్ అన్నీ కూడా. ఒక ఇంగ్లీష్ పేపర్ ఇచ్చి ఇంగ్లీష్ చదివేసి దీని షార్ట్ హ్యాండ్ డిక్టేషన్, షార్ట్ హ్యాండ్ రాయమన్నారు. షార్ట్ హ్యాండ్ రాసేసిన తర్వాత ఇది టైప్లో లాంగ్ హ్యాండ్ టైప్ చేసుకురండి అన్నారు. అంటే వెంటనే నేను లాంగ్ హ్యాండ్ టైప్ చేసేసి పట్టుకొని వచ్చాను. సార్ యు ఆర్ అపాయింటెడ్ అని అడహాక్ బేసిస్. అప్పుడు అడహాక్గా నేను 400 రూపాయలు జాయిన్ అయ్యాను. తర్వాత 8 monthsకి 800 అయింది. అలాగే నేను ఇక్కడున్న అట్మాస్ఫియర్కి, ఇక్కడ ఉన్న ఈ స్కూల్ వాతావరణంకి, ఇక్కడ ఉన్న స్టాఫ్, మంచి స్టాఫ్కి ఈ స్కూల్ వదిలి వెళ్ళడానికి నాకు ఇష్టపడలేదు. నాకు 81లో డైరెక్ట్ యూడీసీ పోస్ట్ వచ్చింది. అప్పటికి నాకు రెగ్యులర్ అవ్వలేదు, 800. కానీ ఈ ఉద్యోగం అనేది అప్పటికి మీది రెగ్యులర్ చేస్తాము అని గవర్నమెంట్లో ఫైల్ ఉంది. ఏదో ఒక ఉద్యోగం ఉంది, ఒక సొంత ఊర్లో ఈ జూనియర్ అసిస్టెంటే నాకు చాలు. ఏదో వెళ్ళిపోయి విదేశాలు వెళ్ళిపోయి, అయ్యో ఊర్లు వెళ్ళిపోయి ఆడవాళ్ళం అక్కడ ఇబ్బంది పడి ఉద్యోగం చేయడం నాకు అనవసరం అని, మా సొంత ఊరు కూడా ఇదే ఊరు కాబట్టి నేను తృప్తిగా ఉద్యోగం చేశాను. ఈరోజు 2016లో హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయాను. హెడ్ ఆఫీస్ వాళ్ళే నన్ను ఇన్వైట్ చేసి హెడ్ ఆఫీస్ అడ్మిన్ సూపరింటెండెంట్గా ఇచ్చారు. అని అన్ని సెక్షన్లో మేము చేసాము. ఈరోజు కూడా హెడ్ ఆఫీస్లో చేస్తున్నాను. కానీ నేను వేరే ఉద్యోగానికి వెళ్ళలేదని ఈరోజు కూడా నాకు అసంతృప్తి అనేది లేదు. ఈ ఉద్యోగం చాలు, నాకు ఈ సూపరింటెండెంట్ పోస్ట్ చాలు ఈ గురుకులాల్లో అని నేను తృప్తిగా ఉద్యోగం చేస్తున్నాను. ఇదంతా ఈ గ్రేట్నెస్ అంతా కూడా మా ఎస్వి శాస్త్రి గారి వల్ల నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఆయనకు మరొకసారి నేను పాదాభివందనాలు తెలియజేస్తూ మీ అందరి కూడా తెలియజేయాలని ఇప్పుడు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మీరెంత మీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులందరూ కూడా ఇంత కష్టపడి ఇంత ఘనంగా మీరు అందరూ మాకు ఇంత సన్మానం చేసినందుకు మీ అందరికీ కూడా నాకు శుభాభివందనాలు. వన్స్ అగైన్ చాలా గ్రాండ్గా చేశారు, చాలా సంతోషం. ఓకే, నేను కూడా రిటైర్ అయిపోయాక నేను కూడా ఏదో సేవా కార్యక్రమంలో చెయ్యాలా, ప్రజలకు ఏదో మంచి చెయ్యాలా, మన ఏరియాలోనే చెయ్యాలా. అందుకే నేను అడ్డదిగల్లో ఇల్లు కట్టుకున్నాను. మన ఏరియాలోనే ఏదో డెవలప్ చేద్దామని ఉద్దేశంలో ఉన్నాను. 60 ఏళ్ళు అయితే రేపు ఏప్రిల్ రిటైర్ అయిపోతాను. 62 ఏళ్ళు అయితే ఇంకో 2.5 years ఉంటాను తర్వాత. ఇది మీ సార్కి తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ మేడం. కార్యక్రమాన్ని గురించుకున్న ఒక 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే మనం దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత కలిసాము. మన గురువులతో పాటు కలిసాము. వాళ్ళకి 30 years, మనకి ఇంచుమించు 30 years.
సో ప్రతి బ్యాచ్ నుంచి ఫోటో సెషన్ ఉంటుంది. దయచేసి ఇంత ఆలస్యం ఎలా అయ్యింది అందరికీ ఉంటుంది. బ్యాచ్ వారీగా ఒక ఫోటో సెషన్ ఉంటుంది, ప్లస్ అందరం కలిపి కూడా ఒక ఫోటో సెషన్ తీసుకుందాము. దయచేసి ఇంక ఎంతవరకు ఉన్నాం, ఒక 10 నిమిషాలు, పావు గంటలో కార్యక్రమం ముగిస్తాం కాబట్టి దయచేసి ఎవరు ఇంత భోజనం తర్వాత ఏమీ అంత గ్యాదరింగ్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఇదే మూమెంట్ ఇంకొక 10 నిమిషాలు ఓపిక పడితే క్లియర్ అయిపోద్ది. దయచేసి ఇంకా మీరు ఎవరు అనేదా భావించొద్దు, డోంట్ చేంజ్. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే ముందు సో ఇంత కార్యక్రమానికి అంటే ఎవరో ఒకరు మెడలో గంట కట్టాలి. సో అలాగే కట్టుకున్న వ్యక్తి మన ఏజెన్సీ డిఈఓ గారు, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి మల్లేశ్వరరావు అనే ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయనకి దయచేసి మా చిరు సన్మానం చేయవలసిందిగా మిత్రులను కోరుతున్నాను. నో కాదనడం లేదు, దయచేసి మల్లేశ్వరరావు గారు రావాల్సిందిగా కోరుతున్నాను. నో కూర్చో, ఒక్క నిమిషం కూర్చోండి. నేను కేవలం అన్న ప్రోత్సాహం, ఎందుకంటే ప్రసన్న కుమార్ గారు సార్ కార్యక్రమంలో కలిసాం, ఆ రోజు అనుకున్నాము, అక్కడి నుంచి ఇది జరిగింది. సో ఇంత కార్యక్రమం జరగడానికి కారణం, ఇంత కార్యక్రమం జరగడానికి ఇనిషియేటివ్ తీసుకుని వెనకాల ఎంతమంది అన్నా ఉండొచ్చు, తెర నుండి బాధ్యత తీసుకున్న వ్యక్తి మల్లేష్ అన్న. కాబట్టి మల్లేష్ అన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరి దగ్గర నుంచి కరకాలతో గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ మళ్ళీ